ప్రైస్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఆశీర్వాదకరమైన నామం బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రంలో తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ పాద సన్నిధిలో మేమందరము కూడా ఉపవాస కొడుకులో మరొక రాత్రి నీ అపరంచి పాదముల యొద్ద కూర్చొని ఈ శ్రేష్టమైన వాక్యమును ఆయన నేర్చుకుని తద్వారా మా జీవితాలు సరిచేసుకుని ఆధ్యాత్మిక ప్రార్థన భక్తి జీవితంలో నీ రాకడ వరకు కూడా ప్రభా నీతిమంతులుగాను, నిరపరాధులుగాను, పరిశుద్ధులుగాను ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను మరొకసారి కలిగి ఉండేట్టుకునైనా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నాయన మేమందరము కూడా నీ వాక్యం వరకు ఎదురు చూస్తుండగా ప్రతి ఒక్కరికి వినగల చెవిని, గ్రహించగల మనసును అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయము తోడుగా ఉంచి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ మైక్ పనిచేస్తుందా? ఓకే, రైట్. అలాగే మరి ఈ సమయంలో నాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే దైవ సేవకులకు, సేవకురాలకు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన ప్రభువుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కూడి వచ్చినటువంటి దేవుని యొక్క పరిశుద్ధ సంఘ బిడ్డలని మీ అందరికీ కూడా ప్రభువుకి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం. అనుకోకుండా మీ మధ్యలోనికి నేను వచ్చి ఉన్నాను. నా స్నేహితుడు పాస్టర్ రాజరత్న గారు, వారు సడన్గా 5:30కి ఫోన్ చేసి మీరు వెళ్ళాలి బ్రదరు, ఇలా మెసేజ్ ఇవ్వాలంటే సడన్గా మరి మెసేజ్ అంటే కొంచెం కష్టమే కదా బ్రదర్ అని అంటే, లేదు నాకు ఆలస్యమైంది, మ్యాక్సిమం ట్రై చేశాను కనుక మీరు వెళ్ళాలి అని చెప్తే ఆయన పిలుపు మరి యాక్సెప్ట్ చేసి నేను ఇక్కడ రావడం అనేది జరిగింది. అలాగే మరి దైవ సేవకులు కూడా వచ్చినట్టునే ప్రేమతో వారిని ఆహ్వానించి మరి చక్కని అవకాశాన్ని వారు ఇచ్చినందుకు వారికి మరొకసారి ప్రత్యేకమైన ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా పేరు పాస్టర్ రిచర్డ్ సామ్యుయల్. అలాగే సాలెం బాప్టిస్ట్ చర్చ్ విజయరాయుడిపాలెంలో ఇంచుమించు 10 సంవత్సరాలుగా నేను అక్కడ పనిచేస్తూ ఉన్నాను. నేను బెంగళూరులో అలాగే మరి MDH కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఒక 20 yearsగా దేవుని యొక్క పరిచర్యలో సాగుతూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి రీసెంట్గా జస్ట్ ఆగస్టు 12వ తారీఖున సింగపూర్, మలేసియా అలాగే మరి ఏషియన్ సమ్మిట్కి వెళ్ళడానికి, అక్కడ దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి, అలాగే మరలా ఇక్కడికి వచ్చి అలాగే మా వారును మిమ్మల్ని కూడా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కూడా ప్రభుకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన అపోస్తల కార్యములు మనం చూసినప్పుడు 12వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం చూస్తే 42వ వచనాన్ని మనము జ్ఞాపం చేసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండరి. పరిశుద్ధాత్మ తండ్రి చదవబడిన లేఖన భాగంలో నుండి మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ మనం చూసినప్పుడు చదవబడినటువంటి ఈ మాటలలో మనకు ఒక మాట కనబడుతూ ఉంది, సహవాసము. ఫెలోషిప్ అన్నారు ఇంగ్లీష్లో. ఏమన్నారు? సహవాసం. ఫెలోషిప్ అంటే సహవాసం. ఇక్కడ హీబ్రూ పదం కూడా రాయబడి ఉంది, అలాగే గ్రీకు పదం కూడా రాయబడి ఉంది. హీబ్రూ పదంలో దేవకత్ అంటారు. అంటే ఇక్కడ మరి దాని అర్థం ఏంటంటే కమ్యూనియన్ విత్ గాడ్, అంటే దేవునితో అన్యోన్య సహవాసం, ఐకమత్యం కలిగి ఉండుట. కమ్యూనియన్ విత్ గాడ్ అంటే దేవునితో అన్యోన్య సహవాసం మరియు ఇంకేంటట ఐక్యత కలిగి ఉండుట, హీబ్రూ పదం. రెండవదిగా మనము గ్రీకులో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమనుందంటే గ్రీకులో
ఆ మాటను మనము జ్ఞాపం చేసుకుంటే కోయినోన్యో, అసోసియేట్ విత్ గాడ్. కోయినోన్యో అంటే హీబ్రూ పదాలు, గ్రీక్ పదాలు కొంచెం డిఫికల్ట్ గా మనకు ఉంటాయి. బట్ యు మస్ట్ నో దట్ రీజన్ అండ్ మీనింగ్. ఖచ్చితంగా మనము అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఈ సహవాసం గురించి మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ కొన్ని పర్యాయ పదాలు రాశాడు. అంటే సహవాసంగా ఉండుట, ఐక్యత కలిగి ఉండుట, అన్యోన్యంగా ఉండుట, పాలివారిగా ఉండుట. ఈ మాటలన్నీ కలిపి టోటల్గా ఏమన్నాడంటే సహవాసము అన్నాడు. ఈ మాటలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. గ్రీకులో ఏమన్నాడు అంటే కోయినోనియో, అసోసియేట్ విత్ గాడ్ అంటే భాగస్వామ్యం, పాలివారగుట అనేటువంటి అర్థాలు మనకు వస్తూ ఉన్నాయి. హీబ్రూలో దేవకత్ అంటే కమ్యూనియన్ విత్ గాడ్ అంటే అర్థం ఏంటి? ఏమండి ఏం చెప్పుకున్నాం? అన్యోన్య సహవాసము, ఐక్యత. రెండవదిగా గ్రీక్ లో కోయినోని అంటే ఏం రాశాడు అక్కడ? ఏమండి అసోసియేట్ విత్ గాడ్ అంటే ఏం రాశాడు అక్కడ అంటే భాగస్వామ్యంగా ఉండుట, పాలివారిగా ఉండుట. కనుక ఈ మాటలు మీరు ఖచ్చితంగా జ్ఞాపకంలో ఉంచుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనము ఈ సహవాసాల గురించి మనము ధ్యానం చేసినట్లయితే చదవబడినటువంటి అపోస్తల కార్యములో 2వ అధ్యాయము 42వ వచనం ప్రకారంగా విత్ హూమ్ ఈజ్ టు హ్యావ్ స్పిరిచువల్ ఫెలోషిప్ అంటే మనము ఆత్మీయ సహవాసము ఎవరితో చేయాలి? విత్ హూమ్ టు హ్యావ్ ఫెలోషిప్. ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో పడితే వారితో మన సహవాసము చేసేవారుగా మానకూడదు. ఎందుకంటే దానివల్ల లేనిపోని అనర్థాలు అన్ని కూడా కలుగుతూ ఉంటాయి. అందుకని ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యము మనం ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో పాలిభాగస్సులుగా ఉండాలో, ఎవరితో అన్యోన్యంగా ఉండాలో, ఎవరితో పాలివారిగా మనము ఉండాలో, ఎవరితో ఐక్యతగా ఉండాలో, ఎవరితో మనము సహవాసము చేయకూడదు, చాలా విషయాలు మనకి ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. మొట్టమొదటిగా మనము జ్ఞాపం చేసుకున్నట్లయితే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసినప్పుడు చక్కని మాటని ఇక్కడ రాసి ఉన్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము, అమ్మ కొంచెం స్పీడ్ తగ్గించాను, డిస్టర్బెన్స్ ఉంది బైబిల్. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము ఫ్యాన్ 1వ అధ్యాయము మనం చూసినప్పుడు ఇక్కడ 13వ వచనం, 1వ అధ్యాయం 1వ అధ్యాయం మొదటి యోహాను రాసిన పత్రిక మనం ఇక్కడ ధ్యానం చేసుకున్నట్లయితే 1:3 చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఎవరితో మనము సహవాసం చేయాలంట? ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అన్నటువంటి యోహాను గారు రాస్తూ ఉన్నారు, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే ఎవరితో ఉంది? తండ్రితో కూడా ఉంది. బై ద ఆర్ ఫెలోషిప్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడితో కూడా మన సహవాసం ఉండాలి. కనుక ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనము ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం అనేది మనము ప్రత్యేకంగా ఆలోచించాలి. ఎంతవరకు మనము దేవునితో సహవాసం చేయలేదా, లేకపోతే మనం ఎవరెవరితో సహవాసం చేశామా, లేకపోతే ఎంతవరకు లోకంతో మనం సహవాసం చేశామా? అయితే దేవుడు పిలుస్తున్నాడు, మీరు నా సహవాసంలోనికి రండి. యు మస్ట్ ఫెలోషిప్ విత్ మీ, నాతో మీరు సహవాసం కలగండి. యూ షుడ్ ఫెలోషిప్ మై సన్, నా కుమారుడితో మీరు ఏమై ఉండాలంట? మీరు సహవాసము కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో నోవాహును మనం చూసినప్పుడు ఆయన ఫారా అనేటువంటి అరణ్యానికి ఆయన చక్రవర్తిగా ఉన్నాడు. ఏమంటే ఆ రోజు జనాభా 15 కోట్ల మంది జనాభా ప్రపంచమంతా. ఈ రోజు ఎంతమంది? ఈ రోజు ఇంచుమించు 8 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఏమండి ఎంతమంది ఉన్నారు ఈరోజు ప్రపంచ జనాభా? 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మొన్నే
ఒక 20 రోజుల క్రితం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే ఏ దేశం అది? చైనా. మీకు అర్థమైందా? చైనా ఒక 20 రోజుల క్రితము దాన్ని బీటప్ చేసి ఈరోజు మన భారతదేశము అత్యధికమైనటువంటి జనాభాగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వి మస్ట్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా మనము సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవునికి ఎవరు కావాలంట? గాడ్ వాంట్స్ చిల్డ్రన్. దేవునికి పిల్లలు కావాలి. కానీ వివాహమైన వారికి ఎవరు కావాలి? అబ్బాయి కారు ఉంది సరిపోద్దా? ఇల్లు ఉంది సరిపోద్దా? అన్ని ఉన్నాయి సరిపోద్దా? ఎవరు కావాలి? పిల్లలు కావాలి. అందుకనే దేవునితో సహవాసం చేసినటువంటి హన్నాకు దేవుడు ఏమిచ్చారండి? ఇశ్రాయేలుకు ఎనలేనటువంటి గొప్ప ప్రవక్త సమూయేలునే దేవుడు ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? ఆ దేవుడే ఆమెకి సంతు లేకుండా చేశాడు. ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఎవరిని ఆశ్రయించలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆమెకు అర్థమైపోయింది దేవుడు నాకు సంతు లేకుండా చేశాడు కనుక ఐ మస్ట్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో ఖచ్చితంగా నేను సహవాసం చేస్తే దేవుడు నా లోటును తీరిస్తాడు, నా లోటును భర్తీ చేస్తాడు. ఐ వాంట్ చిల్డ్రన్. నాకు ఖచ్చితంగా పిల్లలకు కావాలి. ఆమె భర్త అన్నాడు, నీకేం తక్కువ చేశాను? ఆమె కంటే నీకు 2 పాళ్ళు ఎక్కువ ఇస్తున్నాను కదా. నేను ఏమండి ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికంటే నీకు నేను శ్రేష్టమైన వాడిని కదా, ప్రియమైన వాడిని కదా అని. ఏమండి పిల్లలు లేకపోతే ఏ సహోదరికి కూడా భర్త ప్రియమైన వాడు కాదు. ఎప్పుడు భర్త ప్రియమైన వాడు అవుతాడంటే ఎప్పుడైతే ఆమె ఏమంటే చక్కని పిల్లల కలిగి ఉందో అప్పుడే భర్త ఏమవుతాడు? ప్రియమైన వాడుగా ఉంటాడు. కనుక ఈరోజు మా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ దినాన్న దేవునితో సహవాసం చేసినటువంటి ఆ యొక్క హన్నా యొక్క లోటు తీర్చిన దేవుడు. ఒకవేళ మీలో ఎవరైనా, మీ బంధువుల్లో ఎవరైనా, మీ స్నేహితుల్లో ఎవరైనా ఇంకా ఒకవేళ సంతు లేకుండా ఉన్నట్లయితే దేవుడు అంటాడు, సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల తెల్లగా చేస్తాడంట. కనుక ఆ రోజు లేకపోతే సారాను జ్ఞాపం చేసుకున్న దేవుడు, హన్నాను జ్ఞాపం చేసుకున్న దేవుడు, రాహేలను జ్ఞాపం చేసుకున్న దేవుడు, వారికి సంతు కలిగి చేసిన దేవుడు, వారికి అవమానాన్ని కొట్టివేసి రెట్టింపు ఘనతనిచ్చిన దేవుడు ఈరోజు ఆ దేవునితో సహవాసం చేసి ఆమె చక్కని కుమార్తెను కూడా హన్న ఏం చేసింది? సంపాదించుకోగలిగింది. కనుక 2024లో మీలో ఎవరికైనా సంతు లేకుండా సంతులేమున్నట్లయితే సంతానాభివృద్ధి నీకు కలుగును గాక, సంతాన ఫలము లేని వారికి కలుగును గాక. ఒక సహోదరు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది. వాళ్ళ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అంట. ఎవరో చెప్పారంట, అయ్యారు మీ నంబర్ ఇచ్చారు కనుక ఈరోజు నాకు ప్రార్థన అవసరం కావాలి. ఏంటమ్మా నీకేమందనంటే, అయ్యారు నాకు అన్నీ ఉన్నాయి, మా ఆయన గారు పోలీస్ డిపార్ట్మెంట్, నాకు ఆస్తుపాస్తులు ఉన్నాయి, నాకు మేడల మిద్దులు ఉన్నాయి, నాకు 2 కార్లు ఉన్నాయి. ఏం లేదమ్మా నీకు ఇంకేం తక్కువ వచ్చింది? బీ హ్యాపీ, సంతోషంగా ఉండు, ఇంకేం తక్కువ వచ్చింది నీకంటే. ఏం సంతోషం అండి అయ్యారు, నాకు ఎవరు లేరు, ఆ పిల్లలు లేరని చెప్పింది. నేను ఒకటే చెప్పాను. కనుక హన్న దేవునితో సహవాసం చేసిందంట, దేవుడు ఆమెకు పిల్లలు ఇచ్చాడంట. ఖచ్చితంగా నీవు కూడా సహవాసము చేయి, ఆయనను స్నేహించు, ఆయనను లేకపోతే నువ్వు ప్రేమించు. ఖచ్చితంగా దేవునికి ఏం చేస్తాడంటే సంతను కలిగి చేస్తాడంటప్పటికి 2 years తర్వాత ఆమె నిశ్చయంగా దేవుని వెంబడించింది, దేవునితో సహవాసం చేసింది. ఖచ్చితంగా దేవుడు ఆమెకున్నటువంటి లోటుని ఏం చేశాడు? ఖచ్చితంగా తీర్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవునితో సహవాసం వల్ల లేకపోతే హన్న ఒక చక్కని కుమారుని ఆమె సంపాదించుకోగలిగింది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు నోవహును మనం చూస్తూ ఉన్నాం. నోవహు ఆయన ఫార్ అనేటువంటి అరణ్యానికి ఆ రోజు 15 కోట్ల మంది జనాభాకు ఆయన ఏమై ఉన్నాడంటే చక్రవర్తి ఆయన ఉన్నాడు. అయితే ఆ రోజు ప్రజలందరూ కూడా దేవునికి విరోధం అయిపోయారు కనుక, దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు కనుక, వారి నడతలు చెరిపేసుకున్నారు కనుక దేవుడు ఎవరితో మాట్లాడాడంటే ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తున్నాడో ఆ యోనాతో దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. ఇదిగో యోనా నేనేం చేస్తున్నాను. యోనాకు అది ఎవరండి? నోవహు. చెప్పాలి మీరు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అప్పుడు నోవహు మరి మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆయన దేవుని యొక్క మాటకు లోబడి దేవునితో సహవాసం చేసిన వాడు కనుక ఆ జలప్రలయం నుండి ఆయన ఒక చితిసారపు బాణుతో చక్కని వాడ తయారు చేసి
ఆ యొక్క వాడలో తన యొక్క భార్య, తన ముగ్గురు కుమారులు, ఎవరు? షేము, హాము, యాపేతు, ముగ్గురు కోడలను కూడా ఆయన రక్షించుకోగలిగాడు. ఒక తండ్రిగా లేకపోతే ఒక భర్తగా తనకున్నటువంటి భార్యను రక్షించుకోగలగాలి అంచె దినాలలో. లేకపోతే ఒక తండ్రిగా తన కుమారులను రక్షించుకోవాలి ఈ యొక్క అంచె దినాలలో. లేకపోతే మామగారుగా నువ్వేం చేయాలంటే కోడలను రక్షించుకున్నట్లుగా ప్రతి మామగారు కూడా నువ్వు రక్షణ పొందిన వాడు అయితే, నువ్వు దేవుని సహవాసం కలిగిన వాడు అయితే నువ్వేం చేయాలంటే నీ కోడలను నువ్వు రక్షించుకోగలగాలి. ఒక అత్తయ్యగా నువ్వు దేవుణ్ణి ఎరిగినట్లయితే, దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే, దేవునితో సహవాసం చేసినట్లయితే, దేవుని యొక్క అద్భుత నీ జీవితంలో ఎరిగినట్లయితే నీ కోడలకు కూడా ఆ యేసుక్రీస్తు యొక్క సహవాసానికి నువ్వేం చేయాలా? ప్రోత్సహించేవారుగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ యొక్క లేకపోతే నోవాహు ఏం చేశాడంటే తన భార్యను, తన కుమారులను, తన యొక్క ముగ్గురు లేకపోతే కోడలను కూడా ఆయన రక్షించుకున్నట్లుగా మనము కూడా ప్రభుత్వ సహవాసం చేస్తున్న వారం అయితే మనము కూడా ఏం చేయాలంటే మన కుటుంబాలను కూడా రక్షించుకునే వారిగా మనం ఉండాలి. ఒకవేళ మీలో మీ అక్క రావడం లేదో, మీలో మీ తమ్ముడు రావడం లేదేమో, ఇంకా మీ అమ్మగారు మీ నాన్నగారు వారు ఇంకా ప్రభు నమ్ముకోలేదేమో, నేను కూడా వనసుకున్నట్ట బైబిల్ గిరిపెట్టేసేవాడిని. ఏమంటే దేవుడు అంటే ఇష్టం లేని వాడిని. ఏమంటే కోటిపల్లి గోదావరిలోకి వెళ్ళి స్నానాలు చేసి అక్కడ ఆ పళ్ళు ఇచ్చి మళ్ళీ ద్రాక్షరం బేసరు కూడా ఇచ్చి అక్కడ పళ్ళు ఇచ్చి నానా కష్టాలు పడేవాడిని. తీరా చూస్తే నాకు దర్శనం దొరికేది కాదు. అలా పక్కన చూసి మన ప్రొసీడర్ వెనకాల గిండేస్తారు. ఏమండి కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయన నన్ను ఇంటర్మీడియట్ లో ఆయన సేవక పిలుచుకుని ఆయన నన్ను సేవకే వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ తర్వాత నేను రక్షింపబడిన తర్వాత, నేను బెంగళూరు సేవకెళ్ళి వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులకి రక్షణ ఇచ్చాను, మా వదినమ్మలకు రక్షణ ఇచ్చాను, మా అన్నదమ్ములకి రక్షణ ఇచ్చాను. ఈరోజు అనేక మంది గ్రామస్తులకు వారికి రక్షణ ఇచ్చాను. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒకవేళ నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే, లేకపోతే ఆ రోజు నోవాహు తన కుటుంబం అంతా కూడా రక్షించుకున్నట్లుగా మనము కూడా ఏం చేయాలంట? రక్షించుకునే వారిగా మనం ఉండాలి. కనుక నోవాహు దేవునితో సహవాసం వల్ల కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. లేకపోతే హన్న దేవునితో సహవాసం వల్ల తనకు చక్కని బిడ్డలను సంపాదించుకోగలిగింది. ఎస్తేరు దేవుని యొక్క సహవాసముతో ఏమండి ఆమె చూస్తున్నప్పటికి ఏమవుందంట? రాణి అయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే నోవాహు, యోబు, లేకపోతే దానియేలు మనం చూసినప్పుడు మరి వారి కుటుంబాలను వారు రక్షించుకున్నట్లుగా యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం మనం ధ్యానం చేసుకున్నాం ఒకసారి. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండెను. వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే కనుక మరి యోన ఏం చేశాడు? లేకపోతే నోవాహు ఏం చేసి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. యోబు ఏం చేశాడు? ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. తన కుమార్తెను కోల్పోయాడు, కుమారుని కోల్పోయాడు, ఆశుపాశను కోల్పోయాడు. ఆయనను అతడు దేవునితో సహవాసం కలిగిన వాడిగా ఉన్నాడు కనుక తన భక్తిని విడిచిపెట్టలేదు, తన యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుణ్ణే నమ్ముకున్నాడు కనుక చివరికి భార్య కూడా ఏమైంది? ఇదిగో ఎందుకు నువ్వు ఆయన దూషించి మరణము కమ్మని చెప్పాడు. ఇంగ్లాండ్ యొక్క దేశంలో మరి ఈ యోబు గారి యొక్క చిత్రపటాన్ని వేసారట. ఆ చిత్రపటాన్ని ఆ మ్యూజియంలో పెట్టారంట. ఎలా ఉందంట చిత్రపటం? ఆ గృహం ఉంది, గడప లేదు, గడప కింద చిన్న కన్నం పెట్టారు. యోబు భార్య ఏం చేస్తుందంటే ఆ యొక్క గదిలో ఉన్నటువంటి భర్తకి ప్లేట్లో పెట్టి అన్నం గడప నుండి ఏం చేస్తుంది? ఆ గెంటుతో ఉంది. ఏమంటే అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. భర్తకు పోకపోతే భార్య పరిచయం చేసేవారికి ఉండాలి, భర్తకు పోకపోతే భార్య ఏమంటే అవసరమైతే భోజనం చేయలేని పరిస్థితుల్లో భోజనం ఏం చేయాలా? తినిపించాలి. ఒక సహోదరుడికి పారాలైసిస్ వచ్చింది, అతను షేక్ అయిపోతుంది హ్యాండ్. ఒకసారి నేను తన కుటుంబానికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. తమ భార్య ఏం చేస్తుందంటే ముద్దలు చుట్టి ఆయనకి తినిపెడుతూ ఉంది. ఏమంటే అయ్యగారు షేకింగ్ మరీ ఎక్కువైపోయిందండి, మనవరకు తినబడు, ఒకటి తినలేకపోతున్నాడు. తినే చెయ్యి ఏమవుతుంది ఇప్పుడు? షేక్ అయిపోతూ ఉంది.
కనుక ఈ రోజు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా మనము దేవునిని సహవాసం చేసిన వారుగా మనము ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. అటువంటి చిత్రపటాన్ని ఇంగ్లాండ్ దేశంలో పెట్టారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి యోబు అనుభవించాడు. అయినా పర్వాలేదు, ఆయన శ్రమల తర్వాత ఏమంటే చక్కని ముగ్గురు కుమార్తెలను 7 కుమారులను కూడా ఆయన పొందుకోగలిగాడు. శ్రమల తర్వాత పుట్టినటువంటి పిల్లలంట చాలా సౌందర్యంగా ఉన్నారట. నేను ఎలాగంటానో అంటే వారు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే శ్రమల ద్వారా పుట్టినటువంటి సౌందర్యమైనటువంటి సంఘానికి వారి సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. యోబు అట్రీతిగా మళ్ళా పోగొట్టుకున్నటువంటి తన కుటుంబాన్ని మళ్ళా తిరిగి పొందుకోగలడానికి గల కారణము పోగొట్టుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఎన్నింతలుగా దీవెన వచ్చిందంట, 2 ఆశీర్వాదము దీవెన వచ్చిందంట. ఎందుకు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందుకోగలిగాడంటే దేవునితో సహవాసం వలన ఆయన తిరిగి పొందుకోగలిగాడు. దానిలో కూడా మనం చూస్తున్నాం, దానిలో కూడా తన కుటుంబాన్ని ఆయన రక్షించుకోగలిగాడట. అవునా, అంత మాత్రమే కాదు కానీ దానిలో తన సహవాసాన్ని బట్టి ఆ సింహపు బోనలో నుండి దేవుడు ఏం చేశాడంట, ఆయన విడిపించాడు. కనుక లేకపోతే యోబు లాంటి కుటుంబ శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. లేకపోతే ఆ నోవహు దినాలలో జరిగినటువంటి దినాలు మనం చూస్తున్నాం, భూకంపాలను చూస్తున్నాం, సునామీలు చూస్తూ ఉన్నాం, ఏమంటే యుద్ధాలు మనం చూస్తున్నాం. భూమి మీద ఎక్కడ చూసినా భయంకరమైన కనబడడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క రాకడకు ముందు ఇవన్నీ కూడా ఏమవుతాయంట, జరుగుతూనే ఉంటాయి. ఈరోజు మనం విజయవాడ చూస్తూ ఉన్నాం. ఏమంటే విజయవాడ టోటల్గా ఏమైపోయింది, ఈరోజు మునిగిపోయింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, తినడానికి తిండి లేదు. చూస్తే 4-5 అంతస్తుల బిల్డింగ్స్ ఉన్నాయి, ఏమంటే ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. మేము మంచి సిటీలో ఉన్నాం అనుకున్నారు. కనుక ఈరోజు మనం హ్యాపీగానే ఉన్నాం, సేఫ్టీగానే ఉన్నాం. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అక్కడ మనం చాలాసార్లు ఫీల్ అవుతాం, వై నాట్ ఐ సిటీ, నేను ఎందుకు సిటీలో లేకపోయాను, అయ్యో ఎందుకు నేను పల్లెటూరులో ఉన్నాను అని అనుకుంటాం. దేవుని చిత్తం ఏమైందో మన పట్ల మనకు తెలీదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటూ ఉన్నారు, మనం చాలా అదృష్టం అండి పాస్టర్ గారు, మనకు అటువంటి ఎన్ని వరదలు వచ్చినా, ఎంత వర్షం కుంభవర్షం వచ్చినా మనకేమీ కాదు. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందండి, ఇప్పుడు పర్లేదండి, ఎవరో పట్టుకెళ్ళి ఏది ఇస్తున్నారు, రేపు నీరు లాగిన తర్వాత చూడండి రకరకాల వ్యాధులు వస్తాయి, రకరకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఏమంటే ఇంకా మట్టి అంతా ఇంట్లో ఉండిపోయింది, అదంతా బయట తీసి అన్ని శుభ్రాలు చేసుకున్నప్పటికీ చాలా టైం పడుతుంది వాళ్ళందరికీ కూడా. నేనేం చెప్తున్నానంటే దేవునితో సహవాసం వల్ల మనందరూ కూడా సేఫ్గా ఉన్నాం. చూసావా, భూమి మీద ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆ యొక్క మరి నోవహుని దేవుడు ఏం చేయాలంట, విడిచిపెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ నోవహు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. అటువంటి శ్రమలు వచ్చి కుటుంబంలో నష్టం వచ్చినా, కుటుంబంలో శ్రమలు వచ్చినా, లేకపోతే అనారోగ్య పరిస్థితులు వచ్చినా, లేకపోతే బిడ్డలను కోల్పోయినా దేవునితో సహవాసం వల్ల యోబు మరలా తిరిగి ఆయన సంపాదించుకోగలిగాడు. లేకపోతే ఆ యొక్క శ్రమ పోలినటువంటి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దానియేలు దేవునితో సహవాసం కలిగిన వాడుగా ఉన్నట్లుగా మనము కూడా సహవాసం కలిగి ఉంటే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంట, ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. అబ్రాహామును మనం చూస్తున్నాం, అబ్రాహాము దేవునితో సహవాసము ఆయన కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఆదికాండము 12వ అధ్యాయంలో మరి దేవుడు ఆయన పిలిచాడు ఈ రీతిగా. ఆ మాట మనందరికీ తెలిసి ఒకసారి చదువుకుందాం. 12వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుంటే, యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము, నేను గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేస్తాను. చూడండి, దేవుడు గొప్ప పలుకులు పలుకుతున్నాడు, ఆశీర్వాదపు వచ్చినాడు. అట్టి రీతిగానే దేవుడు ఏం చేస్తాడు, గొప్ప జనముగా చేస్తానని అబ్రాహామును దేవుడు ఏం చేస్తాడు, ఆయనకి సంతానాలు ఏమన్నప్పుడు సంతానాభివృద్ధిని కూడా దేవుడు ఆయన దయచేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కనుక అబ్రాహాము దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. అబ్రాహాము దేవుడికి ఏమై ఉన్నాడంటే, దేవుడు అంటాడు అబ్రాహామునా, మీరు చెప్పాలా, అబ్రాహామునా స్నేహితుడు, ఈస్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అబ్రాహాము నా స్నేహితుడు. అబ్రాహాము స్నేహితుడు దేవుడు అని చెప్పుకోవడమా? ఎవరు స్నేహితుడు అంటే దేవుడు ఏం చెప్పుకుంటాడు, అబ్రాహాము నా స్నేహితుడు. ఏమంటే దేవుణ్ణి మనం స్నేహితుడిగా చేసుకోవడం గొప్పే, నో ప్రాబ్లం. కానీ అంతకంటే
మనము దేవుని స్నేహితుడిగా పిలవబడ్డం అనేది చాలా గొప్ప. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? మనము దేవుని నమ్మడం గొప్ప అనుకోవచ్చు, కానీ దేవుడు మనల్ని నమ్మాలి. అది చాలా మంది నమ్ముతారు దేవుణ్ణి. అన్నాడు కదా ఆయన ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఆయన వద్ద వచ్చిన వాడు దేవుడు ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవాలని కదా. మనం నమ్ముతాం ఓకే, కానీ దేవుడు నిన్ను నమ్ముతున్నాడా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అంతా కూడా ప్రపంచం అంతా కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంది. సేవ నమ్మకం మీద ఆధారపడి ఉంది, లేకపోతే సంసారం నమ్మకం మీద ఆధారపడి ఉంది, భక్తి అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంది, వ్యాపారం అనేది నమ్మకంగా ఆధారపడి ఉంది, వ్యవసాయం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంది. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒక రైతు అతను ఒకరికి కౌలుకి ఇచ్చాడు. కౌలుకి ఇచ్చిన తర్వాత 10 ఎకరాల పంట భూమి గొప్ప రాశి వేసాడు. ఆ రైతు చూశాడు. ఆ చూసిన తర్వాత పలానా రోజున మగత మనము చూద్దాం, తర్వాత నా మగత నేను తీసుకుంటాను, నువ్వు పండించిన దానికి నువ్వు తీసుకుంది అని అంటే, ఆ రైతు వచ్చిన ఈ 2 రోజుల లోపు ఆ యొక్క వ్యవసాయం చేసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే, దాంట్లోంచి ఒక 10 బస్తాలు ఏం చేశాడు, ఎస్కేప్ చేశాడు. ఆ విషయం ఎవరు తెలిసింది? రైతుకు తెలిసిపోయింది. ఆ తర్వాత నువ్వు నమ్మకస్తుడు కాదు, నా చేను నేను తీసేసుకుంటున్నాను, వేరొకడికి కౌలుకి ఇస్తానని ఏం చేశాడంట, వేరొకడికి కౌలుకి ఇచ్చాడట. కనుక నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. మనం దేవుడు నమ్మామని కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. మనం దేవుడు విశ్వసించామని కాదు, దేవుడు మనల్ని విశ్వసించేవారిగా మనం ఉండాలి. అబ్రాహామును మనం చూసినప్పుడు ఆయన దేవుడికి మంచి స్నేహితుడిగా ఉండి సహవాసం చేశాడు కనుక తన కుటుంబంలో ఉన్నటువంటి లోటును దేవుడు తీర్చాడు. ఏమంటే మోషే దేవుని యొక్క పనంతటిలో ఏమైనాడంట, నమ్మకస్తుడిగా ఉన్నాడంట. అంటే దేవుడితో సహవాసం చేసి దేవుని ఎడల ఏమైనాడంటే నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, చూసావా నా సేవకుడు మోషే నా పరిచర్య అంతటిలో ఏమైనాడు, నమ్మకస్తులుగా ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా, మన విశ్వాసంలో నమ్మకస్తులుగా ఉండాలి, దేవులో నమ్మకస్తులుగా ఉండాలి, భక్తులో నమ్మకస్తులుగా ఉండాలి, ప్రార్థనలో నమ్మకస్తులుగా ఉండాలి, సంఘ సహవాసంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. దెన్ ఓన్లీ గాడ్ విల్ బ్లెస్. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ మనం చూస్తున్నప్పుడు దావీదు కూడా మనం చూస్తే దేవునికి ఏమైనాడంట, హృదయానుసారమైన మనుష్యుడిగా ఉన్నాడంట. దేవుడితో సహవాసం చేసి అతను హృదయానుసారమైన మనుష్యుడిగా ఉన్నాడు కనుకనే అతడు ఏమవ్వడు తెలుసా, ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు ఎవరు అద్రోహించలేనటువంటి ఇశ్రాయేలు యొక్క సింహాసనాన్ని ఆయన అద్రోహించడానికి దేవుడు ఆ యొక్క దావీదుకు సహాయం చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు ఎవరైనా కానివ్వండి, మీరు దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన మిమ్మల్ని నమ్మేటట్టుగా ఉండాలి. ఆయనకి మనము హృదయానుసారమైన మనుషులుగా మనం ఉండాలి. ఆయన స్నేహితుడు అని పిలిచేవారుగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక ఇలాగా దేవునితో సహవాసము చేయాలట. అందుకని అక్కడ అంటే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు, మీతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని విని దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. కనుక తండ్రితో సహవాసం కలిగి ఉండాలి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం కలిగినటువంటి ఏమంటే శిష్యులు ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగారు, ప్రపంచానికి సువార్త పట్టుకుని వెళ్ళారు, ప్రపంచంలో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుని పట్ల వారు చేయగలిగారు. ఏమండి ఇదంతా ఎలా జరిగిందంటే వారు యేసుక్రీస్తు యొక్క సహవాసములో వారు ఉన్నారు కనుక, ఆ సహవాసంలో పిలవబడిన వారు కనుక యేసయ్య నామను బట్టి శిష్యులైన వారు ఏం చేశారు, అనేకమైన అద్భుతమైనటువంటి కార్యాలు వారు చేశారు. కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆయన యొక్క సహవాసంలో ఉన్నటువంటి మనము నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే, సహవాసం చేసినట్లయితే, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సహవాసం మనం చేసినట్లయితే, అబ్రాహాము దేవుడు చేసినటువంటి మేలు, లేకపోతే లేకపోతే హన్నాకు దేవుడు చేసినటువంటి మేలు, ఎస్తేరుకు దేవుడు చేసినటువంటి మేలు, దావీదుకు దేవుడు చేసినటువంటి మేలు, మోషేకు దేవుడు చేసినటువంటి మేలు, ఏమండి ఖచ్చితంగా దేవుడు ఆ నోవహు కుటుంబానికి చేసినటువంటి మేలు నీ కుటుంబానికి కూడా చేయను గాక. ఆమేన్.
కనుక మనం ఇక్కడ దేవుడితో సహవాసం కలుగుంటే నాకు ఏమొస్తుంది అయ్యారు అని అంటే యోబు అంటాడు 22వ అధ్యాయం యోబు గ్రంథము 22వ అధ్యాయము మనం చూసినప్పుడు ఒక చక్కని మాటను ఆయన రాసి ఉన్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయనతో సహవాసము చేసిన మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కూడా కలుగుతుందంట. దేవుడితో సహవాసం చేయడం, వాట్ ద యూజ్ ఆఫ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో సహవాసం చేయడం వల్ల నాకు ఒరిగేది ఏంటి సార్ పాస్టర్ గారు? మీరు అసమాటగానే సహవాసం కిందకి రండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయన ప్రేమించండి, ఆయనతో ఫెలోషిప్ కనండి, లేకపోతే ఆయనతో మీరు నిబంధన చేయబడండి అని చాలా విషయాలు చెప్తున్నారు. దేవుడితో సహవాసం వల్ల నాకేంటి అని మీరు అనుకుంటే మీకు ఏం కలుగుతుందంట? సమాధానము కలుగుతూ ఉంది. ఈ భూలోకంలో మనకు కావాల్సింది ఎందుకండి? దేవుని దగ్గర ఎందుకు వస్తున్నాం అంటే లోకంలో మనకేమి లేదు, సమాధానం లేదు, లోపల మనకేమి లేదు, శాంతి లేదు, లోపల మనకేమి లేదు, నెమ్మది లేదు. భూమి మీద ఎక్కడ చూసినా నెమ్మది ఏమైపోయిందంట? కరువు అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు సమాధానం కోసం మనం వచ్చాం. ఎవరిస్తారని సమాధానం అంటే మనందరికీ తెలిసి లోకరాజు సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఎవరికి భూమి మీద సమాధానం అంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. మనం దేవునికి ఏమై ఉండాలా? ఇష్టలైన వారుగా మనం ఉండాలి. చాలా మంది కష్టం తెచ్చేవారుగా ఉంటారు. సొదొమ గొమొర్రా పట్టణంలో దేవునికి కష్టం తెచ్చేవారు ఉన్నారు. ఏమండి లేకపోతే నోవహు దినాలలో దేవునికి కష్టం తెచ్చేవారుగా ఉన్నారు. అభిరామ దాతాను దినాలలో దేవునికి కష్టం తెచ్చేవారుగా ఉన్నారు. ఇలాగ మనం చూస్తే దేవునికి ఇష్టమైన వారు బహు తక్కువ మాత్రమే మనకి కనబడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, లేకపోతే చాలా మంది యవనస్తుల పైన ఉన్నారు. కనుక మీరందరూ కూడా దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నారా, లేకపోతే దేవునికి కష్టమైన వారుగా మనం ఉంటూ ఉన్నామా? మనకు దేవునికి కష్టంగా ఉంటే మనము చాలా భయంకరమైనటువంటి సమస్యలకు లోనవుతూ ఉంటాం. ఒకరు ఇష్టమైన వారుగా ఉంటే ఎన్ని కష్టాల నుండి అయినా దేవుడు ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు. ఎన్ని శ్రమల నుండి అయినా ఆయన విడిపిస్తాడు. ఏమంటే ఆయన అంటున్నాడు కదా, నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయను అని అంటూ ఉన్నాడు యెహోషువతో. కనుక అదే వాగ్దానం మళ్ళీ కూడా దేవుడు మనకి కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమల నుండి విడిపించే దేవుడు, కష్టాల నుండి విడిపించే దేవుడు, ఇబ్బందులను విడిపించే దేవుడు. కనుక ఖచ్చితంగా ఆయన మనకేం చేస్తాడంటే సహాయము ఆయన చేస్తాడు. కనుక ఆయనకి ఇష్టమైన మనుషులుగా మనం ఉందాం. చాలా మంది లోపల మనం చూసినప్పుడు దేవునికి విరోధముగా ఉన్నవారు, విరోధమైన కార్యములు చేసేవారు, దేవునికి కష్టాన్ని తెచ్చేవారు మనకి కనబడుతున్నారు. మనమైతే ఉపవాస కూడికల ద్వారా, ప్రభా నీకు ఏదైనా కష్టాన్ని తెచ్చారా, నీకు ఏదైనా విరోధంగా మాట్లాడానా, విరోధమైన మనసు ఏమైనా ఉన్నదా, నీ సహవాసంలో ఏమైనా లోపం ఉందా, నన్ను క్షమించి ప్రభా, ఈ కూడికల ద్వారా నా జీవితాన్ని ప్రచారం చేసుకుంటున్నాను, వాక్యమని ఉదక స్నానం చేస్తాను. ఉదకమనగా వేడి. పూర్వకాలంలో ఏమండి అప్పుడులాగా మనకి ఈ సర్ఫ్ సబ్బులు ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. అప్పట్లో మనకి ఈ సౌడు ఉండేది. పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఆ బాణలు వేసి బట్టలన్నీ ఆ పొయ్యి కింద ఏం చేసేవారంటే మంట పెట్టేసేవారు. అవి కొత్త మనం ఉడికినప్పటికీ ఆ బట్టలు అలాగా బాదినప్పటికీ 2 రౌండ్ వేసినప్పటికీ బట్టలు ఏమైపోయి తెల్లగా వచ్చేసి వాక్యం అనే ఉదకిస్తున్నాను. ఉదకమనగా వేడి అంటే మనము ఈ వాక్యం అనే వేడిలో మనము ఏం చేయాలంటే మలచిపడాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంట 7 మార్లు ఆ మోసలో వేసి కరిగించబడిందంట. అలాగా మనం వేడిలో మనం ఏం చేయాలంటే వాక్యం అనే ఉదక స్నానము చేసిన వారిగా మనం ఉండాలి. దేవుడు అంటాడు, మీరు వెచ్చగానే చల్లగానే ఉండద్దు కానీ మీరు వెచ్చగానే చల్లగా ఉండండి, నులివెచ్చగా మాత్రము ఉండొద్దు. కనుక మీరు వెచ్చగా ఉండండి అంటే పరిశుద్ధాత్మాగ్నిలో మనము పుటవేయబడిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్నిలో మనము కాల్చివేయబడిన వారుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్నిలో మనము లేకపోతే నిరంతరము జీవించిన వారుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్నిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము శుద్ధి చేయబడతామని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఖచ్చితంగా మనం అలా ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్నిలో మనం మండుచు ప్రకాశించగలిగినప్పుడు ఏ వ్యాధి ఏ అపవాది కూడా మనల్ని ఏం చేయదు, ముట్టదు. నిజమే కదా, మనం అన్నం వండినప్పుడు ఆ పొయ్యి మీద అది చాలా వేడిగా ఉంటది. అప్పుడు ఏ దోమలో ఏగలో రావు. పైపు దగ్గరికి వెళ్ళి పడేస్తే అప్పుడు అన్ని కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనము ఈ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిలో మనం చల్లబడిపోయినట్లయితే
ఏమండి ఇంకా లోకానికి మనం లోపైపోతూ ఉంటాం. అలా ఉండొద్దు. కానీ మనం పరిశుద్ధాత్మలో పుటం వేయబడిన వారిగా, లేకపోతే వధించబడినటువంటి, లేకపోతే గురుపిల్ల రక్తంలో, యేసు రక్తంలో మనము లేకపోతే శుద్ధీకరింపబడిన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కనుక ఆయనకి ఇష్టమైన వారుగా ఉందాం. దేవునికి కష్టాన్ని మనము తెచ్చేవారుగా మనం ఉండొద్దు. ఎవరు ఏమండి ఇష్టంగా ఉంటారో వాళ్ళకి ఏంటంటే భూమి మీద వారికి సమాధానము కలుగుతూ ఉంది. కావండి. కనుక డబ్బు ఉంటే మనకు సమాధానం ఉండొచ్చు అని మనం చాలా మంది అనుకుంటారు. నేను ఎప్పుడు ఇలా చెప్తూ ఉంటాను. ఒక అధికారి ఉన్నాడంట, అతని దగ్గర ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఓ బాబు, మీకేంటండి పెద్దవారు, మీరు ఎలాగన్నా బ్రతికేస్తారు, మేమే కదా, కష్టాలు మీకు హ్యాపీగా ఉంటుంది, సమాధానం ఉంటారు, సంతోషంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు అంటే ఆయన బీరువా నుంచి ఒక కట్ట తెచ్చి చేతిలో పెట్టాడంట. ఏంటని అడిగాడంట. ఇది ₹1,00,000 కట్ట అన్నాడంట. ఏం కట్ట? ₹1,00,000 మూట. ఏం చేయనండి, వణుకుపోతున్నాయి చేతులు. అప్పుడే వణుకుపోతున్నాయి మనోడికి. ఈ పట్టుకెళ్ళి రాత్రి అంతా నీ దగ్గర పెట్టు, నెల ఉదయాన్ని వస్తే నాకు ఇచ్చేది అని అన్నాడంట. ఆ వెళ్ళడం వల్ల ఈ ₹1,00,000 మూట అట్టుకుని ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. వాళ్ళ భార్యతో చెప్పాడు, బీరువా తాళం ఎక్కడ ఉందన్నాడు. ఇచ్చింది. బీరువా తీసాడు, ఆ బీరువాలో పెట్టాడు. ఆ బీరువా తలుపేసాడు, దానికి మంచం వేసాడు, కాళ్ళు 2 తను పెట్టి అక్కడే పడుకున్నాడు. స్నానం లేదు, భోజనం లేదు, టీవీ లేదు, న్యూస్ లేదు. లేకపోతే 10 రోజు హ్యాపీగా వచ్చేవాడు. ఏమంటే చక్కగా ఆ కాలు కడుక్కునేవాడు, చక్కగా స్నానం చేసేవాడు, చక్కగా కాసేపు వార్తలు చూసేవాడు, అలాగే ప్రపంచం మీద ఏం జరుగుతుందో చక్కగా తన భార్య ఉన్న భోజనం చేసేవాడు. చాలా హ్యాపీగా రాత్రి పడుకున్న తెల్లవారు 4 గంటలు వేసిపోయాడు, కర్ర వేసుకుని ఆ చేలోకి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది? అయ్యి బాబు ఎప్పుడు వస్తాడు? నిద్ర వచ్చినా సరే కళ్ళు అలాగా చూస్తున్నాడు అంట, కళ్ళు కాయలు కాసినట్టుగా. ఏమండి ఆ రాత్రంతా నిద్రపోలేదంట. ఎప్పుడు వస్తాడు యజమాని? ఇప్పుడు వస్తాడు యజమాని. ఈ ₹1,00,000 ఎవడట్టిపోతే నా జీవితం కూడా సరిపోదు అప్పు తెచ్చాలని. కానీ ఆ యజమాని వచ్చాడంట తెల్లవారుజామున, పట్టుకెళ్ళి చేతులు పెట్టాడంటే. ఏ అన్నాడంట, ఊరుకోడు బాబు, ఉన్న సమాధానం ఊడిపోయింది, నా పని అయిపోయింది. కనుక మీకంటే మేమే చాలా హ్యాపీగా ఉన్నామని. కనుక మనం ఉన్నంతలోనే మనం తృప్తి చెందిన వారిగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. ఎవరు ఇష్టమైన వారు అంటే కీర్తన గ్రంథం 16వ సంకీర్తన ఆయన 3వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాటను మనం చదువుకుందాం. 16వ వచనం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. చూసారా, ఎవరిష్టమైన వారంట? భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. ఎవరైతే భక్తి చేస్తారో, ఎవరైతే భయం కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవునికి ఏమైన వారంట? ఇష్టమైన వారు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం తెలుసుకునండి. మనం మందిరానికి వచ్చేస్తాం, మనం వెళ్ళిపోతాం, పాటలు పాడతాం, వెళ్ళిపోతాం, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం, అన్నీ ఉన్నాయి. దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నామా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, భూమి మీద దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవునికి ఇష్టమైన వారు. భయం ఉందా మన యొక్క భక్తిలో? లేకపోతే మన యొక్క సహవాసంలో భక్తి ఉందా? ఆలోచించండి. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాటికి ఇసుకుపోవడానికి కారణం అదే. వీళ్ళు ఏం చేస్తారంటే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తారు. దేవుడేమో ఎవరికి అప్పగించేస్తాడు, వాళ్ళేమో బాధించేస్తారు. మళ్ళీ దేవుడి మీద వాళ్ళ మీద కోపం పడతాడు, మళ్ళీ వీళ్ళు రప్పిస్తాడు, కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటారు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ దేవుడి మీద కోపం పడిపోతారు, మళ్ళీ దేవుడు విడిచిపెట్టేస్తారు. అలాగా 430 సంవత్సరాలు అక్కడికి వెళ్ళిపోయారు. 400 సంవత్సరాలు మత్తయి రాసిన సువార్త నుండి మలాకి గ్రంథం మత్తయి రాసిన వరకు 400 సంవత్సరాలు డార్క్ ఏజ్ లో అన్య రాజుల పరిపాలన కింద నలిగిపోయారు. 70 సంవత్సరాలు బబులోని చెరకెళ్ళిపోయారు. 7 సంవత్సరాలు మిద్యానీలో చెరకెళ్ళిపోయారు. వీళ్ళు ఎందుకు ఇలాగనంటే వారు దేవునికి ఇష్టంగానే ఉంటున్నారు. బై ద టైం ఏమైపోతున్నారు? కష్టాన్ని కూడా వారు తెస్తూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం అంటాడు, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా యెడల మీరు ఏం కలిగి ఉండాలో తెలుసా? భయము కలిగి ఉండాలి. ఇంగ్లీష్ లో భయం అంటే టు ఫియర్ టు ద లార్డ్ అని అన్నాడు, రెస్పెక్ట్ టు ద లార్డ్ అన్నాడు. అంటే భయం కలిగి ఉండడం అంటే వణుకుపోవడం కాదు. ఏమండి, బళ్ళోకి మాస్టర్ వచ్చారంటే మాస్టర్ ఎడల భయం కలిగి ఉండండి, పెద్దల ఎడల భయం కలిగి ఉండండి, దేవుని యొక్క సేవకుల ఎడల భయం కలిగి ఉండండి. వణుకుపోవడం కాదు ఇక్కడ. భయం అంటే రెస్పెక్ట్ టు ద లార్డ్, అంటే గౌరవించుట. భయం అంటే ఇప్పుడు గౌరవించుదాం. అంటే ఆ గౌరవం అంటే సేవకులు వచ్చి కానీ మీరు ఏం చేస్తారు? పక్కన లేచి నిలబడతాం. అయ్యా రండి. చూసారా, పెద్దలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? పక్కనే లేచి నిలబడతాం. మాస్టర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? బల్ల కూర్చున్న పిల్లలు పక్కనే లేచి, దట్ ఈస్ కాల్డ్
ఏమంటే రెస్పెక్ట్ టు ద లార్డ్ అన్నాడు. అంటే ఓ ఇశ్రాయేలు మీ దేవుడిని యెహోవా ఎడల భయం కలుగునంటే అర్థం ఏంటంటే మీ దేవుని ఎడల మీరు ఏం కలిగి ఉండాలో గౌరవము కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని యొక్క బిడలరా దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఎవరు ఇష్టమైన వారంటే ఆయన యందు భక్తి కలిగిన వారు, భయము కలిగిన వారు దేవునికి ఇష్టమైన వాడు. కొన్నేళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. కనుక ఎవరు భక్తి పరులు అని అంటే ఆ వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే చక్కని మాట రాస్తున్నాడు. ఎవరు భక్తి పరులు అండి అయ్యారు అని అంటే 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటే ఇహలోక మాలినము తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నట్టే నిజమైన భక్తి, పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు మనం ఏం చేయాలో ఆదరించేవారుగా మనం ఉండాలి. ఎవరైనా ఈ లోకంలో నానేవారు చాలు మన వరదల్లోనంట తల్లిదండ్రులేమో ఇల్లు ఎక్కేశారు, పిల్లలేమో ఆ చెట్టు పుట్ట పట్టేసుకున్నారు. పిల్లల కళ్ళు ముందే ఆ ఇల్లు ఏం చేసిందంటే వరదలో కొట్టుకుని పోయింది. ఆ కుమారుడు ఆ టీవీ దగ్గర చెప్తూ వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏడ్చేస్తున్నాడు. నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చేసినాయి. కనుక తల్లిదండ్రులు బాగా చదువుకున్నారు, నా పిల్లలు మంచి ఉద్యోగం చేస్తారు, మంచి స్టేటస్ వస్తుంది. ఆ గ్రామస్తులు చెప్తున్నారు ఆ గ్రామంలో ఆ కుటుంబం అంట చాలా మంచివారట. కానీ కళ్ళు ముందే ఏమైపోయింది చూసారా కుటుంబం. ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే చాలా బాధేసింది నాకు. నిజమే కదా, దిక్కులేని పిల్లలు మనం ఏం చేయాలంటే ఆదరించేవారుగా మనం ఉండాలి. విధవరాండ్రులు కూడా మనం సేదరించుకునేవారుగా మనం కూడా. ఎందుకంటే విధవరాల పక్షంగా ఎవరున్నారు? దేవుడి వ్యాజ్యం ఆడతాడంట. దేవునితో వ్యాజ్యం ఆడితే మనం అని గెలవగలమా? ఏమంటే దేవునికి ఎదురు తిరుగుట మునుపాలకు ఎదురుతనుటంట. అది గుచ్చుకుంటుంది మనకి ఖచ్చితంగా. ఆ ఎద్దుల బండి తోలినప్పుడు మునుకోవాలని అది ఉంటుంది. ఆ కర్ర కొడతాడు, అంతకే కూడా కదలపోతే కొన్ని ముళ్ళులా ఉంటుంది, అది వస్తూ గుచ్చుతాడు, అప్పుడు అది ముందుకెళ్తూ ఉంటుంది. అలాగే దేవునితో మనము వ్యాజ్యమాడి మనము గెలవలేం. ప్రియమైన సహోదరి సహోదరుడా, యాకోబు కూడా ఎబ్బేకరేవు దగ్గర ఆయన మాత్రం దేవుని గెలిచేసాడండి. హల్లెలూయా. దేవునితో సహవాసం చేసినటువంటి యాకోబు ఎబ్బేకరేవు దగ్గర తన భార్య పిల్లలందరూ కూడా రేవు దాటించేసాడు. మీరు హ్యాపీగా ఉండండి, నేను వస్తానులే అని ఆ రాత్రంతా కూడా ఏవండి దేవుని పట్టుకుని పెనుగులాడాడట. దేవుడు అప్పటికే కూడా దెబ్బ కొట్టాడు. తడగుట ఏమైపోయింది? వసిలిపోయింది. అయినా సరే ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు ప్రభునందు. ప్రియమైన వాళ్ళరా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని, నీవు నన్ను దీవిస్తేనే గాని నీకేం ఆశీర్వాదం లేదు. నీ అన్నను మోసం చేసావు, నీ తండ్రిని మోసం చేసావు, నీ ఎన్నో ఆశీర్వాదాలను పొందుకున్నావు. లేదు, దానివల్ల నాకు ఎటువంటి సంతోషము, నెమ్మది, సమాధానము లేదు. నాకు నిశ్చయం అన్నటువంటి ఆశీర్వాదం కావాలి. అది నీ పేరేంటనే గడు, నా పేరు యాకోబు అని చెప్పాడు. అయితే ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, నువ్వు మనుషులతో కాదు కానీ దేవునితో పోరాడి గెలిచావు. నిజమే, ఒక్కొక్కసారి మనము ప్రార్థనలో దేవునితో పోరాడి మనం గెలిచిన వారుగా ఉందము గాక. అయితే వారు అన్న యాషావు ఉపవాసం ఉన్నాడు, కన్నీళ్లు విడిచాడు, వెతికినా కానీ అతనికి ఏం దొరకలేదంట. అతనికి నిశ్చయం అన్నటువంటి ఆశీర్వాదాన్ని అతను పొందుకోలేకపోయాడంట. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. ఇక్కడ దిక్కులేని పిల్లలు మనం ఆదరించేవారుగా మనం ఉండాలి. అనాథలు మనం చేదరించుకునేవారుగా మనం ఉండకూడదు. వారికి ఏదో మనం చేతనైనటువంటి సహాయము మనం చేసిన వారుగా మనం ఉండాలి. వారు ఆనందపడినప్పుడు, మీకు విషయం తెలియదు కానీ సైంటిఫిక్ రీజన్ మీకు అర్థమవుతలేదో, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆనందంగా ఉన్నాడో మనలో మైండ్లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందట. హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకు కూడా సంతోషం కలుగుతుందంట. ఎప్పుడైతే మనం సంతోషంగా ఉన్నామో మనలో ఉన్నటువంటి టాక్సిన్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోతాయంట. ఇప్పుడు సహాయం చేయడం ఎవరికైనా వీడికి ఆనందం రాదు. వీడు ఎలా ఉంటాడు సమాజంలో? చాలా భయంకరమైన వ్యాధులతో, బాధలతో ఉంటాడు, మూడుగానే మిగిలిపోతాడు సహాయం చేయలేని వాడు. ఎవరికైతే సహాయం చేస్తున్నాడో సాటి అయిన వాడికి ఆడ మొక్కలో ఆనందం వీడికి ఆనందాన్ని కలిగిస్తుంది. తద్వారా ఈ బ్రెయిన్ లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందంట. తద్వారా బాడీకి ఏమో సంతోషాన్ని ఇస్తుంది. మనం ఆటోమేటిక్ గా సంతోషం అంటే కొన్ని బాధలన్నీ పోయినట్లు లెక్క. హల్లెలూయా. మన మలేషియాలో ముస్లిం కంట్రీ అంతా, అందరూ ముస్లిమ్స్. అయితే నేను అక్కడికి
వెళ్ళాం కానీ తలుపులు వేసుకుని మాట కూడా బయటికి వెళ్ళనట్లేదు, అంతా లోనే ఆడిటోరియంలో ఒక 200 మంది ఈ కాన్ఫరెన్స్ లో. అయితే అంతా బాగానే ఉంది కానీ బయటకు ఒక మాట వెళ్ళడం లేదు. అయితే అక్కడున్న ముస్లింలకి సువార్త ప్రకటన పడడం లేదు. ఎవరైనా ప్రార్థన చేసినా, ఎవరైనా భయంగా వాక్యం చెప్పినా, సువార్త ప్రకటించినా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది. ఒకసారి నేను నా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాం, అలాగా ఆ ఈవినింగ్ టైంలో ఆ స్నాక్స్ ఒక టీ కాఫీ వాళ్ళు తాగుతుంటే మా ఫ్రెండ్స్ తాగుతున్నారు, నేను తాగనని చెప్పాను. ఎందుకంటే వాడు కాఫీ 200 అంటున్నాడు. ఇక్కడ పర్లేదు, మనకి కాఫీ 10 రూపాయలు 20 రూపాయలు అయితే మన కాఫీ వచ్చేస్తుంది, అవుతున్నది మనం పెట్టుకుని తాగొచ్చు. అక్కడ కాఫీ 200 అన్నాడు, సింగపూర్లో అయితే కాఫీ 300 అన్నాడు. నేను ఆలోచిస్తున్నాను, బాబు ఇక్కడ కాఫీ 200 ఎప్పుడు తాగు, మన ఇంటికి తాగొచ్చులే అని నేను నిజంగా తాగడం మానేశాను నిజంగా. వీళ్ళు వచ్చారు, అతను ఒక ముస్లిం వచ్చాడు, ముసలాయన. అతను కాలుకి బాగా గాయమైంది. అదే చాలా మందిని అడిగాడు, ముస్లిమ్స్ ఎవరో ఆయనకి సహాయించలు. అసలు యాక్చువల్గా అడుక్కునే వాళ్ళు ఉండరు ఆ కంట్రీలో, మీకు ఎక్కడ ఎవరో కనపడ్డారు, రేరుగా ఉంటారు. ఏమో ఆడు ఎందుకు వచ్చో నాకు తెలియదు. అయితే ఆ వ్యక్తి ఏమైందంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నా దగ్గరకు వచ్చి అతను మరి ఆ చేయి చాపాడు. చేయి చాపగానే నేనేం చేస్తానంటే, నా దగ్గర ఉన్నటువంటి 5 రూపాయల కాగితం ఇచ్చాను. అందులో 5 రింగెట్స్ అంటారు. అంటే 5 రింగెట్స్ అంటే మన ఇండియా కరెన్సీలో ఒక రింగెట్స్ అంటారు అక్కడ. అలాగే మా సింగపూర్లో డాలర్స్ అంటారు. రింగెట్ అంటే ఒక రింగెట్ వచ్చి 18 రూపాయలు. అంటే 18 × 5 ఎంత? టోటల్గా 90 రూపాయలు, అవునా కదా? అంటే 1 రూపాయి వచ్చి 18 రూపాయలు. 5 10 50, 5 8 40, 90 రూపాయలు. 5 8 ఎంత? ఎంతమ్మా? 40నా? ఓకే, 90 రూపాయలు విలువ అది. వాడికి ఇచ్చాను. ఆ ముస్లిం ఏం చేశాడంటే నా దగ్గరకు వచ్చి, ఆర్ యు ఫాదర్ అన్నాడు. అంటే ఇంగ్లీష్లో మాట్లాడలేదు కానీ అతను హిందీలో మాట్లాడు. ఎస్ ఐఎమ్ ఫాదర్ అన్నాడు. నన్ను ఆ మోకాలు చూపించాడు. ఓహో, అతను ప్రార్థన కావాలేమో. యేసయ్య ఈ కుమారుని ముట్టండి, స్వస్థపరచండి, బై ద టైం అయినా ఈయన నిన్ను రక్షకునిగా అంగీకరించే గొప్ప భాగ్యం దయచేయనని సింపుల్ ప్రార్థన పైకి లేచారు. ఈ స్ట్రీట్ అందరూ కూడా లేచిపోయి నా వైపు చూస్తున్నారు, ఈ వైపు చూసి నా వైపు చూస్తున్నారు అందరూ లేచి. ఎందుకు కారణం అంటే, మనం అలా ప్రార్థన చేయకూడదు. వాళ్ళకి ఖచ్చితంగా ప్రార్థన చేస్తే మనకు శిక్ష ఉంటుంది. నా ఫ్రెండ్ అన్నాడు, ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్. ఇది మైక్ రావడం చూడు, ఇదా? ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్ అంటే లూజ్ కాంటాక్టెడ్. ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్. కనుక ఆ వ్యక్తి ఎప్పుడైతే నేను ప్రార్థన చేసి లేసానో చాలా మంది కోపంగా నన్ను చూస్తున్నారు. నా ఫ్రెండ్ అన్నాడు, అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, లేకపోతే చాలా చాలా సీరియస్గా చూస్తున్నారు, కొడదామా అన్నట్టుగా చూస్తున్నారు. కానీ నాకు ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషమైంది. ఆ ముస్లిం కంట్రీలో ఒక ముస్లిం అతనికి దేవుడు నా చేత ప్రేయర్ చేయించాడు. ప్రభువా, ఆ వ్యక్తి ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకొని ఆయన, ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రాంతంలో అనేక మందికి రక్షణ భాగ్యం అనుగ్రహించిన ఆయనని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాను. ఎందుకంటే అక్కడ ప్రకటించడానికి అవకాశం లేదు. ఈరోజు మనము దేవుని వాక్యం చెప్తుంది, నిజమైన పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు మనం ఏం చేయాలంటే ఆదరించేవారుగా మనం ఉండాలి. లేకపోతే విధవరాండ్రులు మనము హక్కును చేర్చుకునేవారుగా మనము ఉండాలని వాక్యము తెలియచేస్తుంది. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట ఇంకా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మరి వారిని ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోకమాలయము తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నట్టే. ఇహలోకమాలయం అంటుకోకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపలోకంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి మచ్చ మల్ల ముడత డాగు కలంకము లేకుండా ఏ రీతిగా ఆయన జీవించాడో, పాపలోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుడితో సహవాసం చేస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఎలా ఉండాలంటే ఆ దేవుడితోనే, ఆయన కుమారుడితోనే మన సహవాసం మనము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన రాకడ వరకు కూడా అనేకమైన అసమాధానకరమైనటువంటి పరిస్థితులకు కూడా నీకు నీ కుటుంబానికి నెమ్మదిని దేవుడు దయచేస్తాడు. నీకు నీ కుటుంబానికి శాంతిని దయచేస్తాడు. నీకు నీ కుటుంబానికి సమాధానం దయచేస్తాడు. ఆయన అన్నాడు కదా, ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, నెమ్మదిని విశ్రాంతిని ఇస్తానన్నాడు. అందుకనే యోబు ఎలాగ తెలియచేస్తున్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము మనం చూసినప్పుడు 20వ వచనంలో ఈ మాట చక్కగా ఆయన రాస్తున్నాడు. మాట ధ్యానం చేసుకుందాం.
22:21 కనుక ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. కావండి, దేవునితో సహవాసం వల్ల నీకు సమాధానం కలుగుతుందట. రెండవదిగా మేలు కూడా కలుగుతుంది. ఈరోజు దేవునికి సన్నిధానానికి వచ్చావంటే నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నీ సమయాన్ని లేకపోతే నీకు ఉన్నటువంటి సమస్యను త్యాగం చేసి ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేయకుండా ఆయన ఉండడు. మనం పాడుకుంటాం కదా, మేలు చేయక నీవు. అందరూ కూడా చప్పట్లు కొట్టి మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలే. యేసయ్యా 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 మేలు చేయక నేను ఉండలేవయ్యా, ఆరాధించక నేను మేలు చేయక నేను ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. హల్లెలూయా. కనుక ఆయనతో నువ్వు సహవాసం చేసినట్లా నీకు సమాధానం కలుగుతుందంట. బయట నీకేం కలుగుతుంది? మేలు కూడా. నీ బంధువులు నీకు మేలు చేయడం లేదేమో, నీ స్నేహితులు నీకు మేలు చేయడం లేదు, నీ నాన్నవాడు నీకు మేలు చేయడం లేదు. యేసయ్యతో సహవాసం చేసినట్లా ఖచ్చితంగా నీకేం చేస్తాడు? ఆయన మేలు చేస్తాడు. ప్రభునందు ప్రేమైన దానికి రుజువు బైబిల్ ఉన్నటువంటి భక్తులే కారణం. అనేక రీతిలుగా ఆయన మేలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, నాయిన్ అనేటువంటి ప్రాంతంలో ఒక సహోదరి కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుని బ్రతికించి మరలా ఆమె తల్లి ఒడిలో పెట్టి దేవుడు మేలు చేయలేదా? ఏమండి, లాజరు చనిపోయినప్పుడు ఆ లాజర్ను బ్రతికించి ఏమండి ఆ యొక్క కుటుంబానికి మేలు చేయలేదా? అంటే లాజర్ను బ్రతికించినప్పుడు వాళ్ళ సిస్టర్స్ అన్నారు, అయ్యా నువ్వు 4 రోజులు అయిపోయింది, నీకు ముందుగానే కారు పంపించాం, నువ్వు వచ్చిన నీ స్నేహితుడు చనిపోయేవాడు కాదు, బ్రతికుంటాడు కదా అని అంటే నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా నీవు నీ తమ్ముని చూస్తావు సజీవంగా అని చెప్పాడు. అయితే ఆమె ఏమంటుందంటే పునరుత్థానం దినమున ఖచ్చితంగా చూస్తామని నమ్మకం. పునరుత్థానము కాదు అంటే అప్పటికే ముందు యేసు ఏం చేశాడంటే 3 రోజుల లోపు లేకపోతే చనిపోయిన వెంటనే ఆ యొక్క కుమారుణ్ణి బ్రతికించారు. అంటే అక్కడ ఉన్న యూదుల యొక్క విశ్వాసం ఏంటనంటే ఏమంటే చనిపోయిన వారు 3 రోజులు ఉంటారు, 3 రోజుల తర్వాత వెళ్ళిపోతారు అనేటువంటి విశ్వాస పరిణామాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకని మాట చెప్పడానికి కన్నా అయ్యో ఆ కుమారుడు నాయుడు పట్టణంలో కుమారుడు చనిపోతున్న వెంటనే బ్రతికించావు. కారణం ఏంటంటే ఆత్మ ఇక్కడే ఉంది కనుక నువ్వు బ్రతికించావు. లాజరు చనిపోయి ఎన్ని రోజులు అయిపోయిందంట? 4 రోజులు అయిపోయింది. 3 రోజులు ఉంటారు, 4 రోజులు ఉంటారు, ఏం కాదండి. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఏదైనా చేయగలడు. అంటే పరీక్షలు రాస్తేనే పాస్ అవుతామా? పరీక్షలు రాకుండా పాస్ అవమా? చదువుకున్న పిల్లలు పరీక్షలు రాస్తేనే పాస్ అవుతామా? పరీక్షలు రాయకుండా పాస్ అవమా? ఏమన్నా ఏమైంది కరోనా టైంలో ఇంటర్మీడియట్ 10th పరీక్షలు రాసినా రాయిపోయినా పాస్ అంతే. దేవుడు ఎప్పుడు ఎలాగ మనకి సహాయం చేస్తాడో మనకు తెలియదు. నీకు ఉద్యోగంలో నీకు మేలు చేస్తాడు, నీ వ్యాపారంలో మేలు చేస్తాడు, నీ ఉద్యోగం కోసం ఎదురు చూసినట్లయితే మేలు చేస్తాడు. ఏమండి, నీ వ్యవసాయంలో అభివృద్ధి కొరకు ఎదురు చూసినట్లయితే మేలు చేస్తాడు, నీ సంసారంలో నీకు మేలు చేస్తాడు, నీ అప్పులను విడుదల కలిగించడంలో ఆయన మేలు చేస్తాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ సహోదరి అప్పులు పాలైపోయిందంటే తన భర్త అప్పులు చేసి వెళ్ళిపోయాడట. 2 కుమారులు బానిసలుగా తీర్చిపోతానండి. ఎలీషా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలీషా అన్నాడు, నీ ఇంట్లో ఏముంది బాబు? నూనె కుండ మాత్రమే. ఎందుకంటే ఆ కుటుంబము ఒక దైవ సేవకుని కుటుంబము, భక్తి గల కుటుంబము, ప్రార్థన గల కుటుంబము, అభిషేకము గల కుటుంబం. ఎంత ప్రార్థన కలిగిన సేవకులైనా కొన్ని కష్టాలు మాకు కూడా ఉంటాయి, కొన్ని అప్పులు కూడా ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇదంతా ఎందుకంటే మీకు అప్పులు ఎందుకంటే ఇదంతా పరిచర్య కోసమే మా కష్టార్జితం అంట. హల్లెలూయా. పరిచర్య బాగుండాలి, అనేక మంది రక్షింపబడాలి, అనేక మంది దేవునికి వారసులో చేయబడాలి. ఏమండి, ఇక్కడ పరిశుద్ధాత్మ అనేటువంటి అభిషేకాన్ని వారు కలుగున్నారు కనుక
ఏమండి ఆ నూనెను ఊరు వాడ వెళ్ళి బాణాలు తెచ్చుకుని ఆ బాణాల నిండా నూనె పోస్తే అన్ని కూడా నిండిపోయినంట. అవన్నీ కూడా మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకోగా అప్పులు తీర్చుకోగా ఇంకా ధనము సంపన్నురాలుగా మారిపోయిందంట. ఆమేన్. కనుక ఆమెకి మేలు చేయలేదంటారా దేవుడు? ఏమంటే లాజరును బ్రతికించి మరియా మార్తకి మేలు చేయలేదంటారా? నాయన పట్టణంలో ఆ సహోదరికి దేవుడు మేలు చేయలేదంటారా? ఖచ్చితంగా దేవుడు మేలు చేసేవాడు. మనం నమ్ముకున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నువ్వు ఆయన ఎడల నమ్మకత్వాన్ని కనపరిచినట్లయితే, ఆయనతో సహవాసంలో ఉన్నట్లయితే, ఎందుకు ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే చాలా మంది కొంతకాలం సహవాసం చేస్తారు, తర్వాత ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనకు చాలా మంది బైబిల్లో చాలా మంది మనకి కనబడుతూ ఉంటారు. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తండ్రితో సహవాసం మానవద్దు. ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం మానవద్దు. తద్వారా నీకు ఉన్నటువంటి అసమాధానం తీసివేసిన దేవుడు నీకు ఖచ్చితంగా ఆయనతో సహవాసం వల్ల నీకు ఏమిస్తాడంట? సమాధానాన్ని ఇస్తాడు. ఆయనతో సహవాసం వల్ల నీకు ఏం చేస్తాడంట? నీకు, నీ కుటుంబానికి, సంఘానికి ఏం చేస్తాడు? ఆయన ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళు చేయాలా, ఇల్లు కట్టాలా, అప్పులు తెచ్చేయాలా, ఏ విషయంలో సరే దేవుడిని కోర్టు గొడవలా న్యాయం జరగడం లేదా? ఖచ్చితంగా దేవుడికి న్యాయము ఆయన చేస్తాడు. కాబట్టి ఒక విధవరాలు వెళ్ళి ఆ అధికారిని మాటికి ఇబ్బంది పెట్టడం వల్ల నేను దేవుడికి భయపడను, మనుషులకు భయపడను, ఈ మేటర్ మాటికి నన్ను భయపడుతుందని మరి ఆమెకు త్వరగా న్యాయం చేయను కదా నీ పరలోకపు తండ్రి మీకెందుకు మీకు న్యాయము చేయడని యేసుక్రీస్తు అనే శిష్యులతో ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనము దేవునితో సహవాసం చేసిన వారిగా మనం ఉండాలి. రెండవదిగా మనం చూసినప్పుడు ఆ 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూస్తే 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 పేతురు రాసిన పత్రిక ఆయన మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానములను అనుగ్రహించినాడు. దురాశను భ్రష్టత్వములను ఈ వాగ్దాన మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఏ స్వభావంతో సహవాసం చేయాలంట? దేవుని యొక్క స్వభావంతో మనము సహవాసం చేసిన వారుగా మనం ఉండాలంట. అంటే మన తలంపులు, మనకు ఆలోచనలు మన లోక సంబంధంగా ఆలోచించకూడదు. వరుసలో రక్షింపబడిన తర్వాత మన ఆలోచనలు ఏమై ఉండాలి? ఏమండి? దైవ సంబంధమైన ఉండాలి. మన తలంపులు ఏమై ఉండాలి? దైవ సంబంధమైన తలంపులై ఉండాలి. మనం రక్షింపబడి కూడా లోకానుసారంగా మనం ఆలోచన చేస్తాం చాలాసార్లు. ఏమండి? అలాగే మనం ఆలోచించకూడదు. దైవ సంబంధమైనటువంటి సాక్షాత్తు దేవుని యొక్క ఆలోచనలే, దేవుని యొక్క తలంపులే, దేవుని యొక్క దైవ స్వభావంతో మనము ఆలోచించిన వారుగా, అటువంటి ఆలోచనలతో స్వభావంతో సహవాసము చేసిన వారుగా ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. అది అపోస్తలుడైన పౌలు అంటాడు, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. కొలసీయులకు రాసిన పత్రిక పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి. ఏలయనగా నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే అపోస్తలుల యొక్క ఆలోచన చూడండి. దగ్గర ఆయన రోమా గవర్నమెంట్ లో ఒక అధికారం కలిగిన వాడు వలె ఉన్నాడు. ఏమంటే అంతకుముందు క్రైస్తవ సంఘాలని బిడల్లో హింసించేవాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగం గురించి ఆలోచించడం లేదు, లేకపోతే ఆయన అధికారం గురించి ఆలోచించడం లేదు. ఎప్పుడైతే దమస్కు పట్టణంలో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో, వెలుగును చూచాడో, ఆ క్షణమే మారిపోయాడు. ఇంకా క్రీస్తులాగా మారిపోయాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒక్క క్షణము చాలండి ఒక వ్యక్తి మారడానికి. నేను హింసకుడును దోషంగా ఉన్నప్పుడే దేవుడు అనే పని కొరకు దేవుడు నన్ను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజమే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడైతే ఆయన ఏమంటున్నాడు? ఐ హావ్ సెట్ మై మైండ్ థింగ్స్ అండ్ అబౌవ్ నాట్ అని ఎనీ ఎర్త్లీ థింగ్స్ అంటాడు. అంటే నా ఆలోచన పైవాటిపైనే ఉన్నది. దేవుడు నమ్ముకున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎప్పుడు మనం భూ సంబంధమైన వాటిని ఆలోచన చేస్తున్నామా? దృష్టిస్తూ ఉన్నామా? ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించడం లేదా? ఆత్మ సంబంధముగా మనము ప్రార్థన చేయడం లేదా?
అపోస్తలుడు పౌలు అంటాడు, పైనున్న వాటిపైన నీ మనసు, నా ఆలోచన, నా తలంపు పైనున్న వాటి మీదే ఉంటుంది. పైన ఎవరు ఉన్నాడండి? దేవుడు ఉన్నాడు. నిత్య జీవం ఉన్నది, సంఘం ఉన్నది, ఎత్తబడిన ఏమంటే ఎంత ముందు వెళ్ళినటువంటి ఆ సంఘ బిడ్డలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ఏమండి దాని గురించి ఆలోచన చేస్తారంట. మనము కూడా అటువంటి దైవ స్వభావం కలిగినటువంటి తలంపులు మనం ఏం చేయాలంట? కలిగి ఉండేవారుగా ఉండాలని ఆయన వాక్యం తెలియచేస్తూ ఉంది. అందుకనే దానియేలు గురించి 5వ అధ్యాయం, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కని మాట ఇక్కడ రాస్తూ ఉన్నారు. దానియేలు ఎటువంటి వాడంట? నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనిన గనుక నీ తండ్రిన రాజుకు నెబుకద్నెజరు సకలదాండ్రును, గాఢ విద్య గల వారికి, నీ కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతనిని నియమించను. వారికంటే గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి. దానియేలు అంట ఎటువంటి వాడంటండి? దేవతల ఆత్మ కలిగిన వాడు. మరి మనం ఏ ఆత్మను కలిగి ఉన్నాం? ఏమండి నరుడు నరుని ఆత్మ యెహోవా పెట్టినా ఆ దీపం అంట. మరి నరుని ఆత్మే కానీ ఏ ఆత్మగా మారిపోవాలా? దేవుని ఆత్మగా మనం మారిపోవాలి. 82వ సంకీర్తన 6వ వచనం అంటాడు, మీరు దైవములు అంటాడు. సాక్షాత్తు దేవుని బిడ్డలో దేవుళ్ళే అటువంటి సమరూపిగా మనము మారిపోయిన వారిగా ఉండాలి. మన భక్తి చేస్తున్నామంటే ఎప్పుడు మనం అలాగే ఉండకూడదు, కానీ దినదినము మనము మార్పు చెందిన వారిగా మనం ఉండాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ, దానియేలు ఎటువంటి వాడంట? దేవతల ఆత్మ కలిగిన వాడు, అంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. అటువంటి ఆత్మను కలిగిన వారిగా మనం ఉండాలి. కనుక అందుకనే దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది, దేవునితో దానియేలు సహవాసం ఎటువంటిదంటే అతడు ఎటువంటి వాడంట? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. దేవునితో సహవాసం చేయడం వల్ల ఎప్పుడు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదండి. చిన్న వయసు నుంచి కూడా ఎంతో పవిత్రంగా జీవించాడు, ఎంతో పరిశుద్ధంగా జీవించాడు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో దానియేలు ఒకడు. ఇది నా చరిత్ర చదివినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. చిన్న వయసు నుంచి కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు తన జీవితంలో, గొప్ప కార్యాలు చేశాడు ప్రభునందు. ప్రియమైన వాళ్ళరా, దానియేలు అంటే ఆత్మ కలిగిన వారిగా మనం ఉండాలి. ఒకసారి యెహోయాకీమునటువంటి రాజ్య పరిపాలనలో ఏమైందని అంటే, ఆ రాజుగారి యొక్క భార్య ఒకరోజు అలాగా ఆ తోటలోనికి వెళ్తే ఇద్దరు వృద్ధ నాయకులు ఆ వ్యక్తిని పాడు చేయాలని చూసినప్పుడు ఆ రాణి గారిని పట్టుకుంటారు వరించాలని. మీరు అలా చేయవద్దు, నేను మీ రాణిని మీరు అలా చేయవద్దు నాయకులరనంటే, లేదు లేదు అయితే నేను అరుస్తానని చెప్పింది. అరిస్తే నీవే రమ్మనమని చెప్పామని వాళ్ళు అంటారు. అప్పుడు ఇదేం చేస్తాడంటే యెహోయాకీము రాజు మన దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనకి ఆయన కనబడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఈ గొడవ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు దర్బార్లో వేరే వేరే రాజులు వచ్చారు, అధిపతులు వచ్చారు, నాయకులు వచ్చారు. ఏమైంది ఏమైంది? అయ్యో యెహోయాకీము యొక్క ఆ రాజుగారి యొక్క భార్య షూషన్న గారు ఏమైంది? రాణి ఏమైందని అంటే, లేదు లేదు నేను ఆ పొలంలోకి వెళ్ళాను, యథావిధిగా ఆ నా యొక్క మరి ఆ ఉద్యానవనంలోనికి వెళ్ళాను, వీళ్ళిద్దరూ కూడా నన్ను చాలా బలవంతం పెట్టారు అని అంటే నేను ఒప్పుకోలేదంటే, సో దానికి ఎవిడెన్స్లు సాక్ష్యాలు లేవు. మరి ఎలాగా రాజుగారు మాట చెప్పారు. అక్కడ ఉన్న రాజుగారు ఎవరు కూడా వాడిని న్యాయం చేయలేకపోతూ ఉన్నారట. వెంటనే మరి ఆయన అన్నాడు, రాజుగారు 4 రోజులు టైం ఇస్తున్నాం, రాణి గారు మీ యొక్క తప్పుని మీరు ఏం చేయాలా యథార్థంగా రుజువు చేసుకోవడానికి. ఆమె రాయబడింది షీ వాజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అని రాశాడు, చాలా ఎక్కువ చదువుకుందట. షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ అని రాశారు ఇక్కడ. అంటే ఆమె చాలా అందమైన రాణి అని రాశాడు. కానీ దైవ భక్తి కలిగిన స్త్రీ అట, చాలా గుణ లక్షణాలు రాశాడు. వెంటనే ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకు మేము ఏం చేయలేం, నువ్వు సహవాసం చేసిన, నువ్వు ఆధారపడిన ఆ యొక్క యెహోవా దేవుని మాత్రమే నువ్వు అడిగు. వి కెనాట్ డూ ఎనీథింగ్ ఫేవర్ ఫర్ యూ. ఒకవేళ తల్లిదండ్రులే మేము ఉండొచ్చు, కానీ నాకు మాత్రం మేము ఏ రీతిగా మేము సహాయము చేయలేము. ఎలాగ నీకు తప్పించాలో కూడా అక్కడున్న న్యాయాధిపతులుగా అంత చెక్కలేదు. వీళ్ళేం చేస్తారు? అప్పుడు మళ్ళా నెల తర్వాత రాజ దర్బార్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది ఉన్నారు, ఏ రీతిగా కూడా న్యాయము జరగడం లేదు. రాజుగారు చెప్పబోతున్న తీర్పు స్వయాన రాజుగారి భర్త, ఇదిగో ఈ యొక్క యెహోయాకీము యొక్క రాజుగారి యొక్క భార్య అయినటువంటి రాణి గారు షూషన్న గారికి నేను శిరచ్ఛేదనం చేయబోతున్నానని ఈ మాట అనబోతున్నాడు. అక్కడే దానియేలు ఉన్నాడు చిన్నోడుగా, ఇంచుమించు 12 సంవత్సరాలు.
ఆ చరిత్రలో రాయబడింది. వెన్ హి వాస్ ఎ లాడ్ అన్నాడు. అంటే అతడు బాలుడిగా ఉన్నప్పుడు అంట ఆ పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఈ రోర్ ఎస్ ఎ లయన్ అని రాశాడు. అంటే అక్కడ ఉన్నటువంటి దానియేలు ఏమన్నాడంట, రాజా ఆగని చెప్పాడు. అంటే అందరూ ఉలిక్కిపడ్డారు. బాలుడు చూస్తే చిన్నవాడు కావండి, కానీ ఆయన యొక్క కేకంట అక్కడ ఉన్నటువంటి రాజు దర్బార్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉలిక్కిపడ్డారు, భయపడ్డారు. ఇది ఇతని స్వరం కాదు. ఎవరి స్వరం ఇది? దైవ స్వరం. ఏంటి దానియేలు అని అడిగితే దానియేలు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్ళాడు అక్కడికి. అప్పుడు చెప్పాడు, నాయకులు ఎవరని అడిగాడు. ఇదిగో మంత్రులు వీళ్ళిద్దరూ నాయకులు అన్నారు. ఒకరిని గదిలో పెట్టండి, ఒకరిని ఇక్కడ ఉంచండి అని చెప్పాడు. ఒకరిని గదిలో పెట్టారు, ఒకరిని ఇచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి దానియేలు మీద ఆయన ఆవరించి అప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు దైవ ప్రేరణతో, దైవ స్వరముతో. రాణి గారు ఏ చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను రమ్మని పిలిచారని అడిగితే ఈడు ఒక రకమైన చెట్టు చెప్పాడు. రైట్, ఆయన్ని తీసిరాని గదిలోంచి అన్నాడు. వెరీ సింపుల్గా తేల్చిపడేశాడు. ఆ వ్యక్తి వచ్చాడు. ఇదిగో రాణి గారు ఏ చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను రమ్మన్నారు ఆ యొక్క ఉద్యానంలో అంటే ఈడు ఇంకో చెట్టు పేరు చెప్పాడు. దొంగలో దొరికేశాడు. ఈ స్టోరీ నేను చరిత్ర చదవగానే చాలా హ్యాపీగా నేను ఫీల్ అవ్వను. దానియేలు చాలా ఉన్నాయి, సమయం లేదు, కానీ దానియేలు చిన్న వయసు నుంచి కూడా చాలా పవిత్రముగా దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క స్వభావమును ఆయన కలిగిన వాడు ఉన్నాడట. మనము కూడా ఏం కలిగి ఉండాలండి? మనము దైవ స్వభావం కలిగిన వారు ఉండాలి, దైవాత్మ కలిగిన వారుగా మనం ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, పైనున్న వాటిపైన మనసు పెడుతున్నా, నా ఆలోచనలన్నీ కూడా పై వాటిని గురించి కానీ భూ సంబంధమైన వేటిని గురించి కూడా కాదని అని చెప్తూ ఉన్నాడు. కనుక రెండవదిగా మనకు సహవాసము ఎవరితో చేయాలంటే దైవ స్వభావం గల దేవుని యొక్క ఆత్మతో మనం ఏం చేయాలంట? సహవాసం చేసిన వారిగా మనం ఉండాలి. సిస్టర్ టైము పోతక్కువ తుందా? నో ప్రాబ్లం. తగ్గడగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇది మైక్ వచ్చి కరెంట్ వచ్చిందా? ఇది డిస్టర్బెన్స్ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క స్వభావంలో మనం ఎలా ఉండాలంటే సహవాసము చేసిన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆది కాండం కూడా మనం చూసినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క యోసేపు కూడా ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నాడో ఆ వాక్యము తెలియజేస్తున్నాడు. ఆది కాండము 41వ అధ్యాయము 37వ వచనం 38వ వచనాన్ని కూడా మనం చదివితే ఆ మాట ఫరో దృష్టికి సేవకుల దృష్టికి యుక్తమైండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? ఇప్పుడు ఆత్మ కలిగిన వాడు, దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడు యోసేపు, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు దానియేలు, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు ఏమండి అపోస్తలుడైన పౌలు గారు. మరి మనము ఏ ఆత్మను మనము కలిగి ఉన్నాము? ఎటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం? ఇంకా లోక సంబంధమైన స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? లోక సంబంధమైన ఆలోచనలే మనం కలిగి ఉన్నామా? దైవ సంబంధమైన స్వభావం కలిగి ఉంటే ఎప్పుడు కూడా మనము ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం కోసమే మనం ఆలోచన చేస్తాం. ఈ కెనాట్ థింక్ ఎనీథింగ్, దేనికోసం మనం ఆలోచన చేయము. అటువంటి స్వభావం లేదనుకో మనం ఏం ఆలోచించాం? ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని మనం వీటి కోసమే మనం చింతిస్తామంట. ఆత్మ స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడంట? ఏమంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుతాడట. ఆయన రాజ్యాన్ని వెతికేవారుగా మనం ఉండాలి, ఆయన నీతిని వెతికేవారుగా మనం ఉండాలి. ఖచ్చితంగా వెతుకుడు మీకు దొరుకును. కాబట్టి దేవుని వెతికిన వారికి ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. కనుక లేకపోతే కోల్పోయినది ఒక నాణ్యం పోగొట్టుకుందంట సహోదరి. ఆ రాత్రి దీపం వెలిగించి అది దొరికేంత వరకు కూడా దొరికిన తర్వాత సంతోషించిందంట. ఈరోజు నాణం అనేది ఏమీ కాదు, నీ ప్రార్థన అనే నాణం, వాక్యం అనే నాణము, నీ భక్తి అనే నాణము, దేవుని యొక్క రూపం అనేటువంటి నాణము, దేవుని యొక్క స్వభావం అనేటువంటి నాణము ఒకవేళ కోల్పోయావేమో ఈ యొక్క ఉపాసకుడికి ద్వారా మరలా నువ్వు దాన్ని వెతికినట్లయితే వెతుకుడి మీకు దొరుకును ఖచ్చితంగా. వాట్ యు లాస్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోయావా? నీ జీవితంలో లేదా ఉద్యోగాన్ని కోల్పోయావా?
చాలా మంది వాలంటీర్స్ వచ్చి నా దగ్గర బాధపడుతూ ఉన్నారు. అయ్యగారు ఏమీ లేదండి, ఎలాగా ఇన్నాళ్ళు దీని మీద ఆధారపడిపోయాను, ఇప్పుడు ఎలాగ నాకు ఏదో ఒకటి చూడండి అంటున్నారు. నేనేం చూడలేను, చూచేవాడు ఎవరు? ఆదరేం చెప్పింది, నేనున్నా నా కొడుకుని చూసుకోలేకపోయాను, నువ్వే నా కొడుకుని చూసావు, నువ్వు చూచుచున్నా దేవుడు. సహోదరి, మనుషులు కాదు, దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు హెల్ప్ యూ. దేవుడు ఎందుకు చూస్తున్నాడు అయ్యారు అంటే నీ చేయి పెట్టి లేవనెత్తడానికి. ఆయన పడిపోయిన వారిని ఉద్ధరించిన వాడు, కృంగిన వారిని లేవనెత్తిన వాడు. మనుషులు పడగొడతారేమో కానీ దేవుడు లేపి నిలబెట్టే దేవుడు. అయినా నీ సంసారంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయంలో నువ్వు పడిపోయిన అనుకుంటున్నావో ఆ విషయంలో ఖచ్చితంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ స్వభావం మనం కలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకి ఏం చేస్తాడంటే సహాయము చేస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హావ్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి యాడ్ అంటాడు ఇంగ్లీష్ లో. అంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహం. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. ఆయన ఉపాస కొడుకులో ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాం, ఆయన నీతిని వెతుకుతున్నాం, ఆయన వాక్యాన్ని వెతుకుతున్నాం. ఆయన అపరంజి పాదముల దగ్గర కూర్చున్నాం. మనుషుల పాదం దగ్గర కూర్చోలేదు మనం. ఎక్కడ కూర్చున్నాం? దేవుని అపరంజి పాదములు. అపరంజి అంటే బంగారు పాదముల దగ్గర మనం కూర్చున్నాం. ఖచ్చితంగా ఆయన నీకు మేలు చేస్తాడు, ఖచ్చితంగా నీకు ఆయన సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నీ కుటుంబానికి ఆయన ఏదో ఉపకారమో ఆయన చేస్తాడు. మేలు చేయకుండా ఉండేది యెహోవా అందరికీ ఆయన ఉపకారం అంట. ఖచ్చితంగా నీ ఏ విషయంలో దేవుని సన్నిధికి వచ్చి వెతుకుతూ ఉన్నావో, ఆయన రాజ్యాన్ని, నీతిని, ఖచ్చితంగా ఆయన స్వభావాన్ని కలిగి ఉన్నావో, ఆయన స్వభావ ప్రకారంగా దానియేలు ఎలా జీవించాడో, యోసేపు ఎలా జీవించాడో, మనము కూడా అటువంటి దైవాత్మ కలిగి మనం జీవించామో ఖచ్చితంగా మనకు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనకి సహాయము ఆయన చేస్తాడు. కనుక రెండవదిగా దేవుని యొక్క స్వభావంలో మనము సహవాసం కలిగిన వారుగా మనం ఉండాలి. మూడవదిగా ఫెలోషిప్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యందల మనం ఏం కలిగి ఉండాలంట? సహవాసం మనం కలిగి ఉండాలంట. పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చూస్తే 1వ వచనం మనం చదువుదాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసుకులగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒకదాని అందే మనస్సుంచుచు. చాలండి. ఎవరితో సహవాసం చేయాలంటే మనం ఏమండి? ఆత్మయందు సహవాసం మనం చేసిన వారుగా మనం బాప్తిస్మిచ్చే ఆయన మనం చూస్తూ ఉన్నాం. అతడు మండుచు ప్రకాశించేవాడిగా ఉన్నాడంట. ఎందుకనంటే ఆయన ఆత్మతో సహవాసము చేస్తూ ఉన్నాడు. బర్నబా మండుచు ప్రకాశించేవాడిగా ఉన్నాడట. ఎందుకనంటే అతడు ఆత్మతో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఏమంటే మోషే ఆయన మండుచు ప్రకాశించి ఉన్నాడట. ఎందుకనంటే ఆయన ఆత్మతో సహవాసము చేస్తూ ఉన్నాడు. యేసయ్య మనకి ఒక సహవాసాన్ని ఇచ్చాడు. ఆయన రూపాంతర కొండకి వెళ్ళిన తర్వాత పేతురు, యోహాను, యాకోబు కూడా ఉన్నారు. ఆయన ఏమై ఉన్నాడంట? రూపాంతర కొండ మీద రూపాంతరము. ఎందుకంటే ఆయన కూడా ఆత్మ సహవాసము కలిగిన వాడిగా ఉన్నాడు. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హీ కేమ్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. అంటే మనుష్య రూపిగా వచ్చాడు కనుక మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఎవడైతే ఆత్మ కలిగి ఉంటాడో, ఆత్మ సహవాసం కలిగి ఉంటాడో వాడు ఖచ్చితంగా ఇలాగ మారిపోతాడు. కొద్ది రోజులలో దేవుని యొక్క రాకడికి నీ భక్తి చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా మారిపోతావు అంటే రూపాంతరము నువ్వు దినదినము చెందుతూ ఉంటావు. అప్పుడు ఖచ్చితంగా నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క అభిషేకాన్ని ప్రజలు గుర్తిస్తారు. ఖచ్చితంగా నీ మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మను గుర్తిస్తారు. అదే కదా గుర్తించారు. ఫరో ఏమంటున్నాడు? అయ్యో ఇతడు దేవుని యొక్క ఆత్మను, దేవదూతల ఆత్మను తను కలిగి ఉన్నాడని చెప్పడం గల కారణం అదే. కనుక ఈరోజు మన మీద దేవుని యొక్క అభిషేకము ఎప్పుడు ఉంటుందండి? దేవుని యొక్క ఆత్మతో మనము సహవాసం చేసినప్పుడు ఆత్మ ఉంటుంది. దేవునితో ఆత్మ సహవాసము ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనము లేకపోతే చేయలేకపోతే అపవాదం వచ్చి అపవాద ఆత్మ మనల్ని
అది కృంగదీస్తుంది, ఆవరిస్తుంది అని కూడా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఎక్కడో గాడిదలు కాస్తున్నటువంటి సౌలును దేవుడు పిలిచి సమూయేలు ద్వారా అతను ఏం చేశాడు? అభిషేకించాడు. దేవుని ఆత్మతో పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే అతనిలో అసూయ కలిగినందువలన, దుర్బుద్ధి కలిగినందువలన అతనిలో ఉన్నటువంటి ఆత్మ ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయి ఆత్మ వచ్చిందంట, దురాత్మ వచ్చిందంట. దురాత్మ రాకుండా ఉండాలంటే మనం ఏ ఆత్మ కలిగి ఉండాలి? దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలి. అది అందుకనే భయం వేసింది దావీదుకి. ఏమన్నాడంటే, బాబోయ్, మా మామగారి దగ్గర ఉన్నప్పుడు మా మామయ్య దేవుని ఆత్మ కలిగిన వాడు, అతడు దేవుడే సమూయేలు ప్రవక్త అభిషేకించాడు, అభిషేకించిన వాడు తన ఆత్మను దేవుడే తీసేసాడు. అందుకని దావీదుకి భయం వేసి ఏమన్నాడంటే, ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ప్రభువా నా యొద్ద నుండి నీ ఆత్మను దూరమ చేయకు, తీసివేద్దని చెప్పాడు. కనుక దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, మనుషులుగా మనం ఉన్నాము కానీ దేవుని ఆత్మ కలిగి ఉన్నామా? ఆర్ యు ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్? లేకపోతే దేవుని ఆత్మతో మనము సహవాసం కలిగిన వారుగా మనం ఉన్నామా? ఆర్ యు లివింగ్ ద హోలీ స్పిరిట్? మనం ఆత్మలో నివసిస్తున్నామా? ఆర్ యు వాక్ విత్ ద హోలీ స్పిరిట్? దేవుని యొక్క ఆత్మతో నడవగలుగుతామా? ఆర్ యు టాక్ విత్ ద హోలీ స్పిరిట్? దేవుని యొక్క ఆత్మతో మనము మాట్లాడగలుగుతున్నామా? దేవుని యొక్క ఆత్మతో మాట్లాడితే పేటల్లో గొడవలు ఎందుకు వస్తాయండి? మనం దుర్భాషలు ఎందుకు వస్తాయండి? ఆలోచించండి ఒకసారి. దేవునికి ఆత్మ లేకపోతేనే లోకంలో ఉన్నవన్నీ కూడా వస్తాయి. దేవుని ఆత్మ కలిగిన వారికి అటువంటి మాటలు ఏమీ రావు. అది నా హృదయం నిండిన దానిని బట్టి పెదవుల మాట్లాడు. నీ హృదయం పాటలతో నిండిందని కూడా పాటలే పాడుతుంది. వాక్యంతో నిండితే వాక్యమే, అభిషేకం నిండితే అభిషేకమే, ఆరాధన నిండితే ఆరాధనే. దేనితో నిండిందో మన హృదయము ఒకసారి చెక్ చేసుకోవాలి. మన అంతరంగంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నదా లేదనేది మనము చెక్ చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు కదా, నేను నీలోనికి వచ్చి నీలో నేను నివాసం చేస్తున్నా. ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్. నీ హృదయంలో నివాసం చేస్తాను. ఎందుకంటే నీ దేహమే నా దేవుని ఆలయం అంటూ ఉన్నాడు. నీ యొక్క దేహంలోకి వచ్చి నేను సంచరిస్తానంటూ ఉన్నాడు. కనుక మూడవదిగా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ఆత్మతో మనం ఏం చేయాలంట? సహవాసం చేసిన వారిగా ఉండాలి. అప్పుడు మనం ఈ లోకంలో చాలా బలవంతులుగా ఉంటాం. దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటాం. అందున యెషయా గ్రంథం మనం చూసినప్పుడు చూడండి, అక్కడ ఒక మాట చక్కగా రాయబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, 30వ అధ్యాయం 21వ వచనం, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, ఇందులో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం వినబడనంట. ఆ శబ్దమే పరిశుద్ధాత్మ తండ్రి. మన ఆధ్యాత్మిక ప్రార్థన భక్తి జీవితంలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం ఈ జీవన కడలలో. అయితే మనం నడుస్తున్నటువంటి బాట సరైనదా కాదా అని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి వెనక నుండి హెచ్చరిస్తుంటా, ఇదే సరైన తోవ, ఇందులో మీరు నడవండి. లేకపోతే చెప్తాడు నువ్వు వెళ్ళొద్దు అని. ఖచ్చితంగా ఏమంటాడు ఆయన? ఖచ్చితంగా ఆయన చెప్తాడు. ఎందుకంటే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఆసియాకి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వెళదాం అనుకున్నప్పుడు అప్పుడు ఆయన కొట్టడానికి కొంతమంది ఎదురు చూస్తుంటే ఆత్మ ఆయనకి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం 1వ వచనం, పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతిను ఒక శిష్యుడున్నెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలో ఈకోనులో ఉన్న సహోదరు వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులు కొందరు తెలియను కనుక వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించును. వారు వచ్చిన చదువుదాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున వారు రుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముషియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరు గాని యేసు యొక్క ఆత్మ వారిని. కనుక దేవుడే మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ఒక్కొక్కసారి వెళ్ళడానికి ప్రేరేపిస్తాడు, ఒకసారి వెళ్ళకుండా మనమే ఏం చేస్తామంటే దేవుని యొక్క మాటలు ఎక్కడ పెడచెవునా పెట్టేస్తూ ఉంటాం.
ఏంటి ప్రభా ఈరోజు ఊరు వెళ్ళొద్దంటాం అంటే వెళ్ళొద్దంటే మానేలా, కానీ దేవుని యొక్క మాటను కూడా మనం తృణీకరించి వెళ్ళిపోతాం. ఏమో అక్కడ ఏ యాక్సిడెంట్ ఉందో, ఏ అపవాది పొంచి ఉన్నదో మనకు తెలిసి అంటారా? ఏమండి, ఖచ్చితంగా తెలియదు. అందుకనే ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళేవారిగా మనం ఉండాలి. ఏమంటే అపొస్తలుడైన పౌలు వెళ్ళాలనుకుంటే ఆత్మ అడ్డగించింది, పరిశుద్ధాత్మ. ఆయన వేరే రూట్లో వెళ్ళిపోతున్నాడు, అయినా యేసే డైరెక్ట్గా వచ్చి ఏం చేశాడు? ఆత్మ వచ్చి వెళ్ళకుండా అడ్డగించింది. కనుక ఈరోజు మనం వెళ్ళే ప్రయాణము, మనం చేసే భక్తి, మన జీవితము సరైనదైతే దేవుడు అంటున్నాడు ఇదే సరైన త్రోవ, ఇందులో మీరు ఆ నడువుడని వెనక నుండి ఒక స్వరం మనకి ఏం చేస్తుందంట? వినబడుతూ ఉందట. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆత్మ చెబుతున్న మాట చెవిగలవారు వినుదురుగాక. చెవి లేకపోతే మనం ఖచ్చితంగా మనము వినలేం. మత్తయి సువార్తలు అంటగా మీరు వినువారు మట్టుకు ఉందురు కానీ మీరు గ్రహించనే. చాలా సార్లు అలాగే మనం ఉంటాం, వింటాం కానీ మనము గ్రహించలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. కనుక ప్రభునందు ప్రియమైన వారు ముందుకెళ్ళిపోతూ ఉన్నాం, చాలా విషయాలు ఉన్నాయి. కానీ మూడవదిగా ఫెలోషిప్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యందు మనం ఏముండాలంటే సహవాసము కలిగి ఉండాలి, ఆత్మ కలిగి ఉండాలి. అందుకనే నువ్వు ఆత్మ కలిగి ఉన్నట్లయితే నిన్ను ఎవ్వరు కూడా ముట్టడానికి అవకాశం లేదు. దేవుడు అన్నాడు నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టున్నాడు. ముడితే ఖచ్చితంగా కాలిపోతారు అంతే. హల్లెలూయా. అటువంటి అభిషేకాన్ని మనము కలిగిన వారుగా మనం ఉండాలి. ఓ సేవకుడు వచ్చి ఆయన అయ్యగారు నన్ను అభిషేకించండి అన్నాడు. ఒలివ తైలం వేసి మా చర్చిలో అభిషేకించిన తర్వాత ఆయన అగ్నికుల క్షత్రియులు, ఆయన ఒకసారి చేపలు పట్టే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిరట. ఆ చేపలు పట్టుకున్న వాళ్ళు అక్కడికక్కడే పడిపోయారట. పడిపోతే ఏమ్మా పడిపోయావనంటే లేదండి ఏదో వెలుగు వచ్చిందండి, నేను పడిపోయానని చెప్పారట. ఆయన ఎన్నో ఫోన్ చేసి అయ్యగారు దేవునికి ఆత్మ నాలో పనిచేస్తూ ఉంది, నేను చాలా ధన్యునని చెప్పాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనము ఆత్మ కలిగిన వారుగా ఉండాలి. జనాల్ని మనము చాలా ధైర్యంగా మనము భక్తిలో ముందుకి కొనసాగలం. కనుక ఆత్మ లేకపోతే ఆత్మ లేనివాడు నావాడు వాడని చెప్తూ ఉన్నాడు. కనుక ఆత్మ లేకపోతే ఆటోమేటిక్గా దురాత్మ ఏం చేస్తుంది? మనల్ని ఆవరిస్తుంది. ప్రభునందు ప్రియ దేవునికి ఆత్మ కలిగిన వారుగా ఉండాలి. ఆత్మ కలిగిన వాడు లోక సంబంధమైన వ్యసనాలు ఏమో కలిగి ఉండకూడదు. అసూయ కలిగి ఉన్నందు వలన, ఈర్ష్య కలిగి ఉన్న వలన సౌలునే ఆత్మ ఏం చేసిందంట? దేవుడు తీసివేసాడు, దూరం అయిపోయింది. అలాగే చాలా మంది, ఒక సంసోను కూడా దేవునికి అభిషేకం కలిగిన వాడు, అతనికి కూడా దేవునికి అభిషేకం ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఒకప్పుడు పరమ సంసోనుగా బాగానే ఉన్నాడు, అతను దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు సంసోను. తర్వాత అతను పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కనుక దేవుని యొక్క రాకడ వరకు కూడా ఎవరు కూడా దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకునే వారుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారుగా, ఆత్మ కలిగి జీవించిన వారుగా, ఆత్మతో నడిచిన వారుగా, ఆత్మతో మాట్లాడిన వారుగా, ఆత్మతో మనము సంభాషించిన వారుగా, ఆత్మతోనే పాటలు పాడిన వారుగా, ఆత్మతోనే ఆరాధించిన వారుగా, ఆత్మతోనే భక్తి చేసిన వారుగా మనము ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి ఏం చేస్తాడు? సహాయము ఆయన చేస్తూ ఉంటాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలెమోను రాసిన పత్రికల నుండి ఒక మాట మనం చదువుకున్నాం. ఫిలెమోను రాసిన పత్రిక ఫిలెమోను రాసిన పత్రిక మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదాం. సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. క్రీస్తును బట్టి నీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగును అదునట్లు అనునది కార్యకారి కావాలనని వేడుకొనిచ్చి ఉన్నాను. కనుక విశ్వాసమందు మనము సహవాసము కలిగిన వారిగా మనం ఉండాలనే వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. అందుకనే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యోబు తన జీవితం మనం చూస్తున్నప్పుడు ఆయన మరి దేవుని మీద ఎంతో విశ్వాసము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విశ్వాసాన్ని బట్టి మరలా దేవుడు ఇచ్చినటువంటి రెండింతల ఆశీర్వాదాన్ని ఆయన కలిగి ఉన్నాడు.
కనుక మన విశ్వాసాలు అయితే విశ్వాసంలో అభివృద్ధి చెందాలంట, సంఘం అయితే క్షేమములో అభివృద్ధి చెందాలని వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కనుక ఈరోజు మన విశ్వాసాలు అభివృద్ధి చెందాలంటే విశ్వాసం ఎలా వస్తుంది? మనకి వినుట వలన విశ్వాసం. దేవుని గురించిన మాటలు వినాలి, దేవుని గురించిన వాక్యాన్ని మనం చదవాలి, ప్రవచన వాక్యాన్ని చదవాలి. వినువాడు గైకొనవాడు ధన్యుడు. ధన్యత అనగా గ్రీకులో సంతోషంగా ఉండుట. ధన్యత అంటే అర్థం ఏంటి? సంతోషంగా ఉండుట. అది కనుక ప్రియమైన సహోదరుడా, విశ్వాసముతో మనము సహవాసము చేసిన వారుగా మనం ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందుకనే దేవుని వాక్యం వినాలి, ఏమండి చదవడం వస్తే చదవాలి, ఏమండి వినడం వస్తే వినేవారుగా మనం ఉండాలి. తద్వారా మన జీవితాలు ధన్యకరంగా మారిపోతాయి, అంటే సంతోషకరంగా మారిపోతూ ఉంటాయి. సంతోషం ఎక్కడ ఉంటుందంటే దేవుని యొక్క సన్నిధిలోనే సంతోషం అన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది, మీరు అవిశ్వాసులుగా ఉండొద్దని చెప్పాడు. తోమాతో ఏం చెప్పాడు? నువ్వు అవిశ్వాసులు కాక విశ్వాసమై ఉన్నావు. కాబట్టి పేతురుతో ఏం చెప్పాడు? అల్ప విశ్వాసం అని చెప్పాడు. అటువంటి మాటలు ప్రభు చేత మనం అనిపించుకునేవారుగా మనం ఉండకూడదు. ఏమండి ఆ యొక్క కానాన స్త్రీతో అన్నాడు గొప్ప విశ్వాసం మనం ఏ విశ్వాసం కలిగి ఉండాలంట? గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో గొప్పవారుగా మనం ఉండాలి, గొప్ప చేపలుగా మనం ఉండాలి. 150 గొప్ప చేపలు అంట. కావండి పేతురు వలసినప్పుడు ఏం పండి? 150 గొప్ప చేపలు. విశ్వాసంలో గొప్పవారు, వాక్యంలో గొప్పవారు, భక్తులో గొప్పవారు. అబ్బాయి మీరు అలా అంటారు టైగరు. ధనములో గొప్ప వాళ్ళు కావాలండి, బంగారంలో గొప్ప వాళ్ళు కావాలండి, వెండిలో గొప్పవారు కావాలండి. ఏ బంగారం వెండి రక్షించింది విజయవాడని అడగని చెప్తారు వాళ్ళు. నీ విశ్వాసమే నేను రక్షించును గాక అన్నాడు యేసయ్య. చాలా మంది వచ్చారు, గుడ్డివారు మూగవారు పక్షవాదాల వారు వచ్చారు. ఏమంటే కుష్ఠరోగి వచ్చాడు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను, ఎవరు నన్ను ఇష్టపడడం లేదయ్యా. ఎవరు ఇష్టపడతారు? కుష్ఠరోగిని చూస్తే ఆ మాత్రం దూరం పారిపోతూ ఉంటాం. ఒకసారి ఆస్ట్రేలియా నుంచి దొరలు వచ్చారు. రామచంద్రపురం విఎస్ఎం కాలేజీ పక్కన 50 మంది ఉన్నారు. అక్కడ కుష్ఠరోగులు 50-60 మంది ఉంటారు. వాళ్ళు ఏదో చేయాలని అంటే నేను అన్నాను, సార్ వాళ్ళు ఇలాగ ఉన్నారండి, మీరు ఏదైనా చేయండి. కరోనా టైంలో మెడికల్ వెజిటేబుల్ కూరగాయలు ఇచ్చే కన్నా మెడికల్ ఏమన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పాం. ఆయన ఏం చేశారంటే దొరగారులో మెడికల్తో పాటుగా ఒక రైస్ మూట, ఆ తర్వాత 10 కేజీల మూట, అలాగే పప్పు ఉప్పు మొత్తం ఇవన్నీ ఇచ్చి ఒక 5,000 ఖరీదు ఉంటా. మేము వాళ్ళని చూసి శానిటైజ్ చేసుకున్నాం. ఆ స్మెల్ భరించలేకపోతున్నాం. అక్కడ దూరంగా ఉంటున్నాం మేము. ఆ దొరలు ఏం చేశారు తెలుసా? వాళ్ళని ఇలా కౌగులించుకుని దేవుడు ఆస్ట్రేలియా నుండి ఇండియాకి పంపించాడు ఇక్కడికి. ఎందుకంటే మిమ్మల్ని కౌగులించుకోవడం మేము గౌరవంగా భావిస్తున్నాం, మిమ్మల్ని ముట్టుకోవడం మేము గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. వాట్సాప్ చెప్పాం వాళ్ళకి. నిజంగా వాళ్ళ ప్రేమ వర్ణించలేనిది, వెలకట్టలేనిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అటువంటి వారు మనం ఇష్టపడతామా? మత్తయి సువార్త 8వ అధ్యాయం అంటాడు, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను, నువ్వు నాకు ఇష్టమైన ఆయన, బికాజ్ యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై చిల్డ్రన్. నాకు ఇష్టమే, మీరు నా కుమార్తెలు, మీరు నా కుమారులు, మీరు నా పిల్లలు. ఐ హావ్ క్రియేటెడ్ మై ఓన్ ఇమేజ్. నా పోలిక చెప్పున నేను సృజించుకున్నాను. యు ఆర్ లైక్నెస్ మీ. మీరు నా పోలిక, నా జ్ఞానము, నా అభిషేకము, నా ఆత్మతో మిమ్మల్ని సృజించుకుని ఉన్నాను. వై నాట్ ఐ క్యాన్ లైక్ యూ. ఎందుకు నేను మిమ్మల్ని ఇష్టపడినాను? చూసారా, మనం ఇష్టపడగలమా అటువంటి వాళ్ళని? మనం ఏదైనా దగ్గరికి వెళ్ళి సహాయం చేయగలమా? మనం ముట్టుకోగలమా? వాళ్ళు అన్నారు మిమ్మల్ని ముట్టుకునేట గౌరవంగా భావిస్తున్నామన్నారు. వాళ్ళ రస్సులన్నీ వాళ్ళు కంటిపోయినాయి. చాలా ఆశ్చర్యపోయాను నేను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మరి విశ్వాసంతో మనం ఏం చేయాలంట? సహవాసము చేసిన వారుగా మనం ఉండాలి. దేవుని వాక్యం వినాలి. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి. విశ్వాసాలు అయితే విశ్వాసంలో ఏం చేయాలంట? అభివృద్ధి చేయబడాలి. 4వదిగా విశ్వాసమందు మనము సహవాసము చేసిన వారుగా ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉన్నది. 5వదిగా మొదటి రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనాన్ని త్వరగా మనం ముందుకు వెళ్దాం. 10వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా.
మనము రొట్టె విరుచుటను తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటే కదా. కనుక ఇక్కడ ఏమంటే ప్రభు బల్ల తీసుకున్నట్టులో ఆయన రక్త శరీరంతో మనం ఏం చేయాలంటే సహవాసము కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ప్రభువులు స్వీకరిస్తున్నాం ప్రతి నెలాకరణ అంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు అంచె దినాను వాడిని లేవనెత్తుతాను. అరే మనుషులు చేసిన రొట్టె కదా, మనుషులు చేసిన ద్రాక్షరస కదా అని అనుకోవద్దు. లేకపోతే నోట్లు వేసుకున్న తర్వాత ఇది ఉప్పు ఉంది చప్ప ఉంది అని అనుకోవద్దు. ఏమండి అది దేవుడు మనకిచ్చినటువంటి ఆయన శరీరము ఆయన రక్తం అనేటువంటి ద్రాక్ష. ఇది సహవాసాన్ని సూచిస్తూ ఉంది. ఆ సహవాసంలో మీరు పాలుభాగస్సులుగా ఉండాలని దేవుడు అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా దేవుని యొక్క బల్ల అనేటువంటి సహవాసనం లేకపోతే నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించు. యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకో. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం అంటాడు, యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటి ద్వారా ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించి చదవండి. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడతావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఇంకా రక్షింపబడలేదా? అయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఏం చేయాలో ఒప్పుకోవాలి. ప్రభా నేను పాపినని అతడు రొమ్ము కొట్టుకొనొచ్చు ఏడ్చినప్పుడు అక్కడ పరిచయం కంటే సుంకరేఖ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆలకించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంతకాలం ప్రభు సన్నిధానానికి దూరంగా ఉంటావు? ఎంతకాలం దేవుని యొక్క భక్తికి దూరంగా ఉంటావు? ఎంతకాలం దేవుని యొక్క రాజ్యానికి నువ్వు దూరంగా ఉంటావు? ఆయన రాకడ త్వరగా రాబోతుంది కదా. ఇదిగో నువ్వు కానీ రక్షణ లేకపోతే ఆయన యొక్క నరకానికి నువ్వు చేరువైపోతావు అనే విషయము దేవుని యొక్క వాక్యంలో హెచ్చరించడం లేదా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దేవుని యొక్క ఆత్మకి ఏమి లేదు, చావు అనేది లేదు. అలాగా కట్టె నిత్యము కాలతుడు దేవునికి ఇష్టపలేదు కనుక ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. కనుక నువ్వు రక్షణ అనేది వాయిదా వేయొద్దు. ఈ ఉపవాస కూడికల అనంతరము నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ఖచ్చితంగా ఆ ప్రభు యొక్క రక్షణ నువ్వు ఆస్వాదించాలని ప్రభు బిడ్డ మీకు మనవి చేస్తున్నాం. ఒక జక్కయ్య ఆశగలి మేలు చెట్టు ఎక్కాడు. జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇంత గొప్ప రక్షణ నువ్వు లక్ష్యం చేసినట్టు నువ్వు ఎలాగో నువ్వు తప్పించుకున్న తీర్పు దినం నిన్ను ఎవడు రక్షిస్తాడని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక జైలు అధికారి తన కుటుంబం అంతా కూడా రక్షింపబడినట్లుగా దేవుడు ఒక వాక్యము ఆ యొక్క లూదైనటువంటి సహోదరుల హృదయంలో గుచ్చుకొనగా ఆమె హృదయాన్ని ప్రభుకి ఇచ్చి తన కుటుంబం రక్షింపబడినట్లుగా నోవహు కుటుంబాలే నీవు నీ కుటుంబము రక్షింపబడాలని దేవుడు ఈ దినాన్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీ సహవాసం ఎవరితో? దేవునితోనా, ఆయన ప్రియకుమారుతోనా? మంచిది. ఆయన నీకు సమాధానం ఇస్తాడు, ఆయన నీకు మేలు చేస్తాడు. ఆయన యొక్క స్వభావంతో నీ సహవాసం ఉంటే, విశ్వాసంతో నీ స్వభావం ఉంటే, లేకపోతే నీ సహవాసం ఉంటే ఖచ్చితంగా ఆయన రక్షించుకుంటాడు. ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా నేడో రేపని వాయిదా వేస్తే నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం అని నీ హృదయం ముందు విశ్వసించి నువ్వు ఎలా మార్పులంటే విశ్వాసులుగా మారాలి. విశ్వాసులు అనే పేరు ఎక్కడొచ్చిందంటే నువ్వు హృదయం ముందు విశ్వసించావు గనక యు బికమ్ ది బిలీవర్స్. మనం ఎలాగైపోయాము? ఇప్పుడు విశ్వాసులుగా మనము మారిపోయాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అందుని బట్టి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. 5వదిగా ప్రభు బలను తీసుకున్నట్టులో ఆయన రక్త శరీరము సహవాసానికి సాదృశ్యంగా ఉంది కనుక నువ్వు రక్షింపబడాలి. ఆ తర్వాత ప్రభు బలలోకి వచ్చి ఆ సహవాసాన్ని ఏం చేయాలంట? కొనసాగించుకునే వారుగా మనం ఉండాలి. ఏమండి, బంగారాన్ని మనుషులు తయారు చేసిందే, కొట్లో పెట్టిందే, కానీ బంగారం విలువ తగ్గుతుందా? ఎక్కడా తగ్గదు. ఇది రొట్టె ద్రాక్షరసం కూడా వాటికంటే విలువైందని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఒక ఆయనంట, ఓ మరియమ్మ అనే సహోదరు ఉందంట, క్రిస్మస్కి కానుకలు ఇచ్చేదంట, ఏమంటే ఉపవాస కూడా కానుకలు ఇచ్చేదంట, ఏమంటే ఉద్యోగులకు కానుకలు ఇచ్చేదంట. కానీ పాస్టర్ గారు ఎప్పుడు చెప్పాడంట, అమ్మా నువ్వు రక్షణ పొందంటే పాస్టర్ గారు నా కొడుకు పెళ్ళి అవ్వాలి, నా కూతురి పెళ్ళి అవ్వాలి అనేదట. కొడుకు పెళ్ళి అయిపోయింది, కూతురి పెళ్ళి అయిపోయింది. 2 years తర్వాత మళ్ళా పాస్టర్ గారు అన్నారు, 10 రోజులు అడుగుతూనే ఉన్నాడు, ఆదివారం కనబడినప్పుడల్లా, అమ్మా మరి అమ్మ నువ్వు రక్షణ పొందవా? దేవుడు రాకడ వచ్చేస్తూ ఉంది, అయ్యో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ దేవుని యొక్క రాకడలో ఏమన్నా దేవుడి రాజ్యంలో ఏముంది? దేవుడు రాజ్యం అనగా నీతియో సమాధానము పరిశుద్ధాత్మ అందలే ఆనందమై ఉన్నది.
ఉన్నది. ఆ మాట పట్టుకోవాలి మీరు. దేవుని రాజ్యం రాజ్యము అంటున్నారు విశ్వాసులారా, అదే రాజ్యం అంటే ఏంటని అడిగారని మాట ఖచ్చితంగా మీరు చెప్పాలి. కనుక ఆ సంతోషాన్ని పరిపూర్ణ చేసుకోవాలి. మరి అమ్మానండి, అయ్యా నా కొడుకు ఎవరో పిల్లలు పుట్టాలి, నా కూతురు పిల్లలు పుట్టాలి, తర్వాత వస్తారని చెప్పింది. పిల్లలు పుట్టేశారు ఇద్దరికేనా. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది, నా మనవడికి పిల్లలు అవ్వాలి, నా మనవరాలకు. వీళ్ళు ఎప్పటికీ అంతేనండి. ఆ మేలులు చేసేలా వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి రాలేరు. ఒక రాజు టామ్ అని చనిపోయిందంట. చనిపోతే పెట్లు ఇంకా మరి చాలా మంది బతిమాలారు, ఏమండి అయ్యారు మరి వచ్చేది కదా, మిమ్మల్ని ఎప్పుడు కానుకలు ఇచ్చేది, యేసుప్రభు అంటే ఎంతో ప్రేమ, గుడి అంటే ఎంతో ప్రేమ అండి, ఏంటి గుళ్ళోకి వచ్చి కూర్చోలేకపోయినా సరే. ఇంకా దాని మీద ఏం చేసి ప్రెజర్ తట్టుకోలేక పాస్ గారు ఏం చేశారంటే పెట్లు పెట్టి మరి తీసుకెళ్ళారట. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవిడ దేవుడితో పోరాడుతుందంట. పాస్ గారు అంతా చెప్పారు, మా అయ్యగారు అంతా చెప్పారు, ఆయన మాట వినలేదు. కొడుకు పిల్ల అన్నాను, కూతురు పిల్లలన్నాను, మనవరాలు పుట్టాలన్నాను, మనవలు పుట్టారు, మళ్ళీ పెళ్ళిళ్ళు అన్నాను. నా టైం అయిపోయింది, నేను వచ్చేసాను, నాకు ఖచ్చితంగా నాకు అవకాశం మళ్ళీ నేను అన్నాడా లేదా? ధనవంతుడు ఏమన్నాడు అబ్రాహంతో, అయ్యో మా అన్నదమ్ములు ఉన్నారు, ఏదో అగ్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఐ కెనాట్ టాలరేట్ దిస్ టార్చర్, కనుక నేను భరించలేకపోతున్నాను, కనుక నాకు సెలవు అండి నేను మా అన్నదమ్ములకి. అక్కడ చాలా భయంకరరా బాబు, అక్కడికి వెళ్ళొద్దురా బాబు, మీరు త్వరగా ప్రభుని నమ్ముకోవడం సువార్త ప్రార్థిస్తారన్నాడు. అక్కడ ఉన్నారులే దైవ సేవకులు, వాళ్ళు విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సువార్త ప్రకటిస్తారు, నీకు అవకాశం లేదని చెప్పారు. కానీ దేవుడు అంట ఈవిడికి అవకాశం ఇచ్చాడంట. బాబు ఒక్కసారి నేను వెళ్ళిపోయి బాప్తిసం పొందేసిన తర్వాత నువ్వు తీసుకో, నో ప్రాబ్లం అని చెప్పిందంట. ఆ లాస్ట్ అండ్ ఫైనల్గా చుట్టాలు వస్తారు, దూరంగా ఉన్నవాళ్ళు, హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి, చాలా కోసం మేము ఆగుతూ ఉంటాం. పొద్దున్న తీసుకెళ్ళి 10 గంటలకి 2 గంటల దాకా 3 గంటల దాకా పెద్దలు నలిగిపోతారు, పాసగాళ్ళు నలిగిపోతారు, ఆ గొయ్యి తీసిన వాళ్ళు నలిగిపోతారు. అక్కడ యావన బాబు ఇంకా రాలేదు, పొద్దున పంపారంటారు వాళ్ళు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చారండి, తలుపు తీయండి చూద్దామని. ఈ తలుపు తీసి చూస్తున్నారంట. దేవుడు ఏమో అవనంట, నువ్వు వెళ్ళిపోన్నాడంట. ఆవిడ టక్కన ఆవిడ కట్టొచ్చి ఈ ఆత్మలో పడిందంట. అమ్మ దగ్గర వేసిందంట పెట్టుకోవచ్చు, పరిగో. అక్కడ ఉన్న గతలు పరిగెట్టేస్తున్నారు, పాసిగారు పరిగెట్టేస్తున్నారు 5 మినిట్కి. ఈవిడ ఎవరు కూడా పడతలేదంట. ఎవరు కూడా పడింది? పాసిగారు అనుకునే పడింది. బాబు అయ్యగారు నేనండి, మరి ఏమండి కానుక ఇచ్చాను కదండి మీకు, క్రిస్మస్ కి 10 రూపాయల చెంగులో ఉన్న కానుక ఇచ్చాను కదండి, అయ్యగారు మీకు గుర్తొస్తుందని చెప్తున్నాను. ఆ చెంగులో ఉన్న కానుక ఇచ్చాను, అటుపల్లిగా పంపాను, రైస్ మొత్తం పంపాను అయ్యగారు అని అంటే, ఆ మరియమ్మ తెలుసు, నువ్వు దెయ్యం మరియమ్ము, నువ్వు ఆ మరియమ్మ కాదని పారిపోతున్నాడట. మొత్తం మీద పాస్టర్ గారిని పట్టుకుంది పరిగెట్టి. మేము మాత్రం అంచె పరిగెడతాం అన కదా. పట్టుకుని ఏంటమ్మా అంటే, బాబు నిజమంటే అయ్యగారు దేవుడిని అడిగాను, నేను అడుగుడు మీకు ఇవ్వండి అన్నావు కదా, నేను అన్నాను ఎప్పుడు, నన్ను ఆత్మ మళ్ళీ వెనక్కి పంపించాడు, నేను ఖచ్చితంగా రక్షణ పొందేస్తాను బాబు అని. అప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడు, మీలో ఇంకెవరైనా బాప్తిసం పొందకపోతే ఆయన యొక్క ఏమండి బాప్తిసం పొంది ఆయన యొక్క రొట్టె ద్రాక్షరమైనటువంటి సహవాసంలోనికి మీరు ఏం చేయాలా? వచ్చేవారుగా ఉండాలి. నా శరీరము తిని నా రక్తంతో నిత్య జీవము గలవాడు, అంచె తిన నా పునరుత్థానం తిన ఖచ్చితంగా మహిమా శరీరం వల్ల దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన లేవనెత్తుతాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా 5 మాటలు మనం నేర్చుకున్నాం. ఒకటి, దేవునితో ఆయన కుమారుతో సహవాసం చేయాలి, తర్వాత నీకేమొస్తుంది? సమాధానము, మేలు కలుగుతుంది. రెండవదిగా దేవుని యొక్క స్వభావంతో మనము సహవాసం చేయాలి. మూడవదిగా ఆయన ఆత్మాందుల సహవాసము చేయాలి. నాలుగవదిగా విశ్వాసమందు సహవాసం చేయాలి. ఐదవదిగా ప్రభు వల్ల తీసుకున్నట్లు మన సహవాసము చేయాలి. 1-2-3 విషయాలు, టైం అయిపోతుంది, ఒక 5 నిమిషాల్లో మనం ఇక కూడికను మనము ముంచుకుందాం. వై షుడ్ వి ఫెలోషిప్ విత్ గాడ్? ఎందుకు మనము దేవుణ్ణి సహవాసం చేయాలి, సహవాసంలో కొనసాగాలని అంటే ఏమండి, ఇక్కడ రాసి ఉన్నాడు. 2వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు ఏమండి 17వ వచనంలో అంటాడు, లోకముతో స్నేహము దేవునితో, శరీరాశయో నేత్రాశయో జీవపటము దేవుని వల్ల కలిగినది కాదు, ఇది అపవాది వలన కలిగినది. కనుక మనం లోకంతో స్నేహము మనము చేసిన వారుగా మనం ఉండకూడదు. దేవునితో సహవాసం మనము చేసిన వారుగా ఉండాలని, ఆయన పరిశుద్ధులతో సహవాసం చేసిన వారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. అందుకని ఇక్కడ 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎవరితో సహవాసం చేయకూడదో 3 విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం. ఎవరితో సహవాసం చేయకూడదో అక్కడ మనం చూసినప్పుడు 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14.
మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు విలయాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది. మన సహవాసం ఎవరితో ఉన్నది? మనం చీకటితో సహవాసం చేస్తున్నామా? చీకటనగా మరణము, చీకటనగా కష్టము, చీకటనగా శ్రమ, చీకటనగా ఇబ్బందులు, చీకటనగా నిత్య నరకాగ్ని. అది నేను ప్రభు ఏం చేశాడు? మొదటి పేతురు రాసిన పత్రికలో అంటాడు, ఇదిగో చీకటిలో ఉండకుండా తన ఆశ్చర్యకరమైన వెలుగులోని కానీ గుణాతిశలు ప్రత్యక్ష నిమిత్తం మేము పిలిచిన వాడిని జ్ఞాపం చేసుకోండి అంటాడు. మీరు దేవుని సొత్తైన రచ్చలట్ట, ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచిన్నాడు. ఎందుకంటే ఆయన యొక్క గుణాతిశములను ప్రచురించడానికి, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండడానికి, యాజక సమూహముగా ఉండడానికి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఎవరితో సహవాసం చేయకూడదండి? చీకటితో సహవాసం చేసేవారుగా ఉండదు, అవిశ్వాసాలతో సహవాసము చేసిన వారిగా మనం ఉండకూడదు. అవిశ్వాసం అంట నరకానికి దారి తీస్తుందట. అది ఎందుకు సహవాసం చేయద్దన్నాడంటే, అవిశ్వాసులు ఎక్కడికి వెళ్ళిపోతారు? పిరికివారు, నరహంతకులు, అవిశ్వాసులు ఏమండి ఏమండి ఆరని అగ్నిలో. అది ప్రకటన గ్రంథంలో ఉంది, చదవండి ఒకసారి ఆ మాట. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం అనుకుంటే చూడండి, ఆ 20వ అధ్యాయం ఎందుకు వచ్చిన చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, నాస్తికులను, విగ్రహార్థకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములు మండు గుణములు పాలు పొందింది. రెండవ చూసారా? ఎందుకు మనం పిరికివారుగా ఉండకూడదు? మనం ధైర్యంగా ఉండాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించిందా? పిరికివారుగా ఉండకూడదండి. ఎందుకంటే పిరికివారికి ఏం లేదు, రాజ్యము లేదు. అవిశ్వాసులుగా ఉండకూడదండి. విశ్వాసులతో మనం సహవాసం చేసిన వారికి ఉండాలి. విశ్వాసాలు అభివృద్ధి చెందిన వారిగా మనం ఉండాలి. ఆ విశ్వాసమే దేవుని వాక్యం ద్వారా నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ మాటలు విని విశ్వాసం వస్తుంది, ఆ మాటలు చదువు నీకు విశ్వాసము వస్తుంది. అవిశ్వాసంలో దేవుని యొక్క రాజ్యంలో ఉండరట. అందుని బట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఎవరితో సహవాసం చేయకూడదండి? చీకటితో సహవాసం చేసిన వారుగా ఉండకూడదు, అవిశ్వాసాలతో సహవాసం చేసిన వారుగా ఉండకూడదు, విగ్రహాలతో మనం సహవాసము చేసిన వారుగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం. ఒకప్పుడు నేను కూడా సహవాసం చేసిన వాడిని. ఏమండి, యేసుపురం కూడా తోలనాని బైబిల్ కూడా గిరపెట్టేసిన వాడిని. కాయిస్తో కూటాలు జరుగుతుంటే సైకిల్స్ అయినట్టుకెళ్ళి ఎక్కడ పాడేసానంటే ఎలక్ట్రికల్ తీగల మీద పాడేసుకోండి, కరెంట్ పోయింది అంతే, గొడవలేదు. హ్యాపీగా పడుకునే వాళ్ళు మా అన్నయ్య నేనండి. దేవుడు పట్టుకున్నాడు. ఒక ఆయన కూటాలు పెడుతుంటే పాస్టర్ గారు ఏమంటే ఆ దైవజనుడు గౌరవించాలి అని రెస్పెక్ట్ అలా విషయం నాకు తెలదు. ఆయన సైకిల్ ఆ ట్యూబ్ కూడా నేను ఆ వృత్తలేఖన నుండి అప్పుడు క్యాంపస్ బాక్స్ లో అది కన్నం పెడేసాను, 4 ప్యాచ్లు పెట్టాను. ఇంకా రాత్రి ఏం వెళ్తాడు, తెల్లవారు నడుచుకుని వెళ్ళాడు. ఆయన ఎలా ఉంటాడో నేను చూడాల. నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా రెక్టిఫై చేసుకున్నాను. ప్రభువా, నేను ఒక రోజు ఇప్పుడు నన్ను సేవకు పిలిచావు. అప్పుడైతే ఒక సేవకుడు చాలా కష్టపడి చాలా మందికి సువార్త ప్రకటించడానికి ఆ రాత్రికాల సమయంలో ఆయన సువార్త కరెంట్ లేకుండా నేను చేశాను. అతని సైకిల్ కూడా నేను కన్నం పెట్టాను. అతను ఎక్కడుంటే నాకు చూపించు, నేను అతను క్షమాపణ అడిగితేనని చెప్పా. ఆ తర్వాత చాలాసార్లు నేను చాలా చోట్లకి వెళ్ళి రాయమండ్రి వెళ్ళాను, అమలాపురం వెళ్ళాను, కాకినాడ వెళ్ళాను. చాలా చోట్ల సువార్త ప్రకటన చేస్తున్నాను. ఎవరైనా ఉన్నారా ఆ వ్యక్తి నేను క్షమాపణ అడగాలని అడుగుతున్నాను. కానీ మొన్న 2022 సంవత్సరంలో అక్కడ కాజులూరు దగ్గర స్టీఫెన్ గారు అనేది ఒక ఆయన ఉన్నారు, పాస్టర్ గారు. ఆయన ఉపాసకుడు పిలిచి నన్ను అక్కడికి వెళ్ళాను. వాక్యానికి ముందుగా నా సాక్ష్యం చెప్పాను. నేను ఎలాగో ఒక హైందవ విగ్రహార్థకుడిని, దేవుడు నన్ను ఇలా పట్టుకున్నాడు. ఒక అయ్యగారు ఇలా వాక్యం చెప్తుంటే నేను ఆయన సైకిల్ ఇలా కన్నం పెట్టాను. ఆ మహానుభావుడు ఎక్కడుంటే నాకు దొరికితే క్షమాపణ అడగాలని కోరుకుంటున్నాను అంటే ఆయన అక్కడ ఉన్నాడు ముసలుడు. బాబు అది నేనే బాబు, ఆయనే మా చుట్టుపక్కలంతా సువార్త ప్రకటించాడు. ఆయనే వచ్చాడు, కౌగిలించుకున్నాం, నా కానుక ఇచ్చాను. ఐఎమ్ వెరీ సారీ పాస్టర్ గారు, అప్పుడు ఆ రోజు అలా లేదు నువ్వు అలా చేస్తున్నావు కనుక దేవుడు నిన్ను పట్టుకున్నాడు, నువ్వు మంచి సేవకుడు అవ్వను. నేను చాలా ఆనందంగా ఉన్నాను అంటే తన ఫ్యామిలీ అంతా పిలిచి మా చర్చికి సన్మానం చేసి ఎంతో ఆనందంగా ఆ కానుక ఇచ్చి పంపించాను. నిజమే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన సహవాసము సేవకుల కుటుంబాలతో ఉండాలి. మన సహవాసము దేవుని యొక్క విశ్వాసాలతో బిడలతో ఉండాలి. మన సహవాసము సంఘముతో ఉండేవారిగా మనం ఉండాలి. మన సహవాసము వాక్యముతో ఉండేవారిగా ఉండాలి. మన సహవాసము దేవునితో, దేవుని కుమారుడితో మనం ఉండేవారిగా ఉండాలి. ఒకవేళ ఎలా సహవాసముగా ఉన్నామని మనం చెప్పుకుని మనం కట్టుగా జీవించలేకపోతే ఒక మాట చదివి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ మాటను మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి
మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినలా మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించకపోదము. కనుక ఈ లోట్లు ఏమైనా ఉన్నట్లయితే ప్రభా ఉపవాస కూడిక ద్వారా మరొకసారి నేను పేతును నాయన నడినెత్తును అరికాల వరకు కడిగి అన్నట్లుగా నన్ను అలాగే నువ్వు నీ పరిశుద్ధ రక్తంతో నన్ను శుద్ధీకరించిన ఆయన ప్రభా నీ సహవాసంలో నన్ను సాగిపోటుకు సహాయం చేయనని మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తాడు? ఆయన కలువర రక్తంతో శిలువ రక్తంతో వధించబడిన గొర్రెపిల్ల రక్తంతో పరిశుద్ధ ఆత్మ అగ్నిలో పొడవేసి మనల్ని ఎలా చేస్తాడంట? ఆయన రాకడలో జక్కర నీతిమంతులుగా నిరపరాధులు పరిశుద్ధులుగా నిలబడినట్లుగా అట్టి అభిషేకము మన పైన ఆయన ఉంచుతాడంట. అట్టి అభిషేకం మన అందరి పైన ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం పట్ల ఎక్కలేని స్తుతులు స్తోత్రంలో తెలియజేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునితో సహవాసానికి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయనతో సహవాసం కలుగున్నావా? మంచిది. ఆయన రాకడ వరకు కూడా ఆయన సహవాసంలో నువ్వు కొనసాగాలని, ఆయన ఆత్మలో పాలుభాగస్తులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇంకా ఆయన సహవాసానికి రాకపోయినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటి దగ్గర ఒప్పుకుని హృదయం విశ్వసించి నీ విశ్వాసగా మారి ఆయన రాకడ వరకు ఆయనతోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ ఆయన ఏర్పరిచిన సంఘముతోనూ సంఘ బిడ్డలతో నీ సహవాసము కొనసాగించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ కొనసాగిస్తున్నామని చెప్పుకుంటూ మనం ఇంకా అసత్యములో ఉండి అబద్ధమాడినట్లయితే మనము క్రీస్తు వారసులము కానని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. సహోదరి సహోదరుడా, నీ సహవాసం ఎక్కడా? ఎవరితో నీ సహవాసము? లోకంతో నీ సహవాసమా? లేకపోతే లోకనాథులతో నీ సహవాసమా? చీకటితో నీ సహవాసమా? అవిశ్వాసంతో నీ సహవాసమా? బెలయాలతో నీ సహవాసమా? అవన్నీ విడిచిపెట్టి ప్రభా నీ సహవాసమే నాకు కావాలి ప్రభా. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు, ఆయన అనేకమైన జనములకు తండ్రిగా చేశాడు. దావీదు దేవునితో సహవాసం చేశాడు, ఆయన గొప్ప రాజుగా చేశాడు. ఇతర దేవునితో సహవాసము చేసింది, ఇదిగో ఖచ్చితంగా మరి ఆమెను రాణిగా ఆయన చేశాడు. నిజమే కదా? ఎస్తేరు ఆమె మరి రక్షింపబడినటువంటి వధువ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆమె 120 సంవత్సరాలకు రాణిగా ఉన్నట్లుగా దేవుడు ప్రపంచాలను వేలే రాజు పక్కన ఒక సింహాసనం పైన నేను ఒక రాణిగా ఆయన కూర్చోబెట్టడానికి ఎస్తేరు సాదృశ్యంగా ఉన్నదని నువ్వు గ్రహించగలుగుతున్నావా సహోదరి సహోదరుడా? ఎస్తేరు ఆయనతో సహవాసం చేసింది, ఆయన సన్నిధికి వచ్చింది, ఆయన యొక్క వెన్నులో పరగ ఏరుకుంది, వాక్యాన్ని ఏరుకుంది. అందుకనే దేవుడు అంత గొప్ప స్థితిని అనుగ్రహించాడు. అన్న దేవుని సన్నిధికి వచ్చి అడిగింది, ఆయనతో సహవాసం చేసింది. ఇదిగో ప్రవక్త అయినటువంటి సమయంలో దేవుడు దయచేశాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడు, మోషే ఆయనతో నమ్మకస్తుగా ఉండి సహవాసం చేశాడు. ఆయన యొక్క సేవ పరిచర్యలో దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాము దేవునితో స్నేహితుడిగా ఉన్నాడు, ఆయనతో సహవాసం చేశాడు. ఆయనకి చక్కని బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు ఆయన సహవాసమునకు మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు కనుక ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ప్రభువా, ఇదిగో నేను పాపిని అనుకున్నట్లయితే, నాలో అతిక్రమలు ఉన్నట్లయితే అవి విడిచిపెడదాం. ఆయన అతిక్రమలు విడిచిపెట్టేవాడు మరి విడిచిపెట్టిన వాడు వర్ధలేడు, కానీ వాటిని విడిచిపెట్టేవాడు కార్యక్రమం పొందుతాడు అంటాడు. కనుక అవి విడిచిపెట్టడం ద్వారా దేవుని యొక్క కనిక్రమ పొందుకుందామో గాక. ప్రభా, మరొకసారి నీ ప్రియ బిడ్డలుగా నాయన ఎవరైతే యవన బిడ్డలు ఉన్నారో ప్రభా, ఉపాసకుడుల అనంతరం ఎవరైతే వృద్ధులు ఉన్నారో, నరవేసికలు ఉన్నారు ప్రభా, ఇంకా నీ సహవాసం వరకు రాలేదు ప్రభా, తదనంతరం యేసుక్రీస్తు ప్రభు అని వారి నోటి దగ్గర ఒప్పుకుని హృదయం విశ్వసించి విశ్వాసులుగా మారుదురు గాక. ప్రభా, మరి ఎవరైతే రక్షింపబడి ఉన్నారో నీ రాకడ వరకు కూడా నీతో సహవాసములో నీ ఎదుట నీతిమంతులుగా నిరపరాధులుగా పరిశుద్ధులుగా నీ ఎదుట ఉందురుగాక ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఎవరైతే సంఘంలో నాయన ఇంకా బలహీనైనారో బలపరచండి. ఎవరైతే నాయన గర్భాల కోసం ఎదురు చేస్తున్నారో గర్భఫలం నాయన వారికి అనుగ్రహించండి. ఎవరైతే గృహాలు కట్టాలని ఎదురు చూస్తున్నారో చక్కని గృహాలు కట్టడానికి మీరు సహాయం చేయండి. ఎవరైతే వివాహాలు చేయాలని అనుకుంటున్నారో వివాహాలు చేయడానికి మీరు సహాయం చేయండి. ఎవరైతే అప్పులు ఉన్నారో వారి విడుదల కలిగించండి. ఎవరైతే అనారోగ్యంతో బలహీనతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే నా తండ్రి మా ప్రభా నాయన వ్యాపారాలు ఉద్యోగాలు వ్యవసాయాలు చేసుకుంటున్నారో, కూలీనాలు చేసుకుంటున్నారో, వాహనాలు నడుపుకుంటున్నారో వారి జీవనోపాధిని నీ సహవాసం ద్వారా వారు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నాయన
అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన బిడల బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన ఆత్మ సంబంధమైన బిడల బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. వారికి ఇచ్చిన సంఘ పరిచయం బట్టి, సంఘాల బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు వందనాలు ప్రభా. నీ సేవకులకి ఇంకా తోడుగా ఉన్నాయినా కష్టకాలంలో, నష్టకాలంలో, శ్రమ కాలంలో, ఇబ్బందుల కాలంలో ప్రభా అనేకమైన శ్రమలు ఎదురవుతూ సేవలో వెళుతూ ఉండగా నాయన ప్రతి అడ్డులో ఆటంకంలో తొలగించుకుంటూ ఆయన ముందుకు సాగపోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయము నీ సేవకులకు తోడుగా ఉన్నారు ప్రభా. అవరకు ఉన్నటువంటి ఆర్థిక నాయన ప్రభా పరిస్థితులు విడుదల కలిగించిన ఆయన నీ సేవకులు మంచి ఆరోగ్యం ప్రసాదించండి ప్రభా. అయ్యా మీరు అభిషేకించిన అభిషేకం రాకడ వరకు కూడా నా తండ్రి అనేక నూతన ఆత్మలు నాయన మరి నాయన మా ప్రభు సంపాదించి వారిని నీ పేట అభిషేకించుటకు నాయన మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. వీళ్ళందరూ కూడా మీరు పేరు పేరు దీవించండి. వినవాక్యం నాయన నాలో మాలో అందరూ తండ్రి అది 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా, అది పచ్చిగా, పోత వంటిదిగా, బాధ వంటి, కాలు వంటిదిగా ఆశీర్వాదకరంగా వచ్చేయండి. ఎందుకనగా 2024 సంవత్సరాల క్రితం మందరి కోసం ఆయన కలవరి శిలువలో అమూల్యమైన ప్రాణము పెట్టిన ఆయన మా కోసమైన సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై మరలా త్వరలో రాజులకు రాజులుగా, ప్రభులకు ప్రభుగా రాబోతూ ఉన్నాడు. వధువు సంగమా ఆయన సహవాసముతో ఉండి సిద్ధపడమా అనేటువంటి పిలుపు నాయన మేము లోబడి నాయన ఆధ్యాత్మిక ప్రార్థన భక్తి జీవితంలో మీ ఆత్మ ద్వారా కొనసాగుటకు మీరే సహాయం చేయమని, మీ హృదయాలు కలవరపడిన వద్దు, నేపరము కలిగి ధైర్యం పొందిన నా బిడ్డలారా మీ దేవుడైన యేసు సదాకాలం మీద తోడుకుంటానన్న వాగ్దానంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.